ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. ఆప్కి అదాలత్లో ఈరోజు మన అతిథి ప్రముఖ రాజకీయవేత్త. ఎప్పుడు కూడా ఈయన ప్రసంగాన్ని వినడానికి ఎంతో మంది ప్రజలు వేచి చూస్తూ ఉంటారు. ఈ ప్రముఖ రాజకీయవేత్త 28 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఒక పార్లమెంటు మెంబర్. తను ఏం చెప్పాలనుకున్నా భయపడకుండా చెప్పేస్తారు. ఇంకా ఆయన ప్రజల కోసం పోరాడతారు కూడా. ప్లీజ్ వెల్కమ్ అసదుద్దీన్ ఓవైసీ. ఈరోజు మన ఆప్కి అదాలత్కి ఆహ్వానించిన మన ఈరోజు జడ్జ్ హిందుస్థాన్ టైమ్స్ యొక్క సీనియర్ జడ్జ్ కుంకుమ్ చటార్జీ. ఆప్కి అదాలత్లో కార్యక్రమం ప్రారంభించడానికి ముందు జడ్జి గారి అనుమతిని మనం కోరుకుందాం. ఇప్పుడు కేసుని మొదలు పెడదాం. ఈరోజు కార్యక్రమం ప్రారంభించడానికి ముందు అసదుద్దీన్ ఓవైసీ పొలిటికల్ కెరియర్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాసీ ముస్లిమీన్ ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ తన యొక్క బోల్డ్ స్టేట్మెంట్స్ వల్ల ఎప్పుడూ వార్తాపత్రికల్లో ఉంటూనే ఉన్నారు. सोनिया गांधी आज हुबली में है, राहुल गांधी हुबली में। अरे बात करो, मस्जिद को शहीद कर दिया, दरगाह को तोड़ दिए। हुबली में 150 बच्चे हैं, मगर शेतकर के लिए तायीद करने सोनिया गांधी आती है, जो आरएसएस से निकले और आज भी आरएसएस में है। అసదుద్దీన్ ఓవైసీ 1994లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో విజయం సాధించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత అసదుద్దీన్ ఓవైసీ 4 సార్లు లోక్సభ ఎలక్షన్లలో విజయం సాధించారు. పార్లమెంట్లో ఇతని పర్ఫార్మెన్స్ వల్ల అసదుద్దీన్ ఓవైసీకి సంసద్ అనే అవార్డు చేజిక్కించుకున్నారు. రాజకీయాల్లో అసదుద్దీన్ ఓవైసీ మైనారిటీస్ కోసం ఎంతో కృషి చేశారని చెప్పొచ్చు. దారుసలాం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ అసదుద్దీన్ ఓవైసీ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మేనేజ్మెంట్, వాటితో పాటు కంప్యూటర్ సైన్సెస్ లో కూడా ఇంకా ప్రొఫెషనల్ కాలేజెస్ ఆయన నడిపారు. ఓవైసీ హాస్పిటల్, ఇంకా ప్రిన్సెస్ హిస్రా హాస్పిటల్, ఇలా వీటి వల్ల ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. కోఆపరేటివ్ బ్యాంక్స్ మూలంగా పేద ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఇంకా ఇస్లామిక్ స్ట్రాటజీస్ స్టడీస్ వల్ల 500 మంది ఇన్ఫ్లుయెన్స్ ముస్లిమ్స్ వరల్డ్ లిస్ట్ లో ఉన్నారు. అలా అసదుద్దీన్ ఓవైసీ పేరు మారు మ్రోగుతూనే ఉంది. అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ పేరు ఏఐఎంఐఎం, దాన్ని నేషనల్ లెవెల్ వరకు నడిపిస్తున్నారు. మహారాష్ట్ర, బీహార్ ఎలక్షన్లలో జయించి తన ప్రత్యర్థులకు ఆశ్చర్యాన్ని కలిగించారు. బై ప్రొఫెషన్ ఈయనొక లాయర్. లండన్లో లింకన్ బ్యారిస్టర్లు ఈయనొకరు. అసదుద్దీన్ ఓవైసీ ఆప్కి అదాలత్లో ఆయన ఆరోపణలు ఆయనే వాదించుకుంటారు. రండి, ఈ రోజు మన కార్యక్రమం ఆప్కి అదాలత్లో బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ మీద మొదటి ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయనొక యాక్సిడెంటల్ పాలిటీషియన్. ఓవైసీ సార్, మీరు రాజకీయాల్లోకి రావడానికి ఎటువంటి కారణమూ లేదు. మీరు క్రికెటర్ అవుదామనుకున్నారు. మీరొక ఫాస్ట్ బౌలర్గా. మన జీవితంలో మన విధిని మీరో నేనో నిర్ణయించలేమండి. పైనున్నవాడే అన్నీ నిర్ణయిస్తాడు. అంటే నా చిన్నతనంలో నేను క్రికెట్ బాగా ఆడతాను కాబట్టి క్రికెటర్ కావాలని ఆశించాను. ఆ తర్వాత ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరూ కలిసి బాగా చదివే చాలా ముఖ్యమని చెప్పారు. అందువల్ల మా నాన్నగారి మాట విన్నాను. ఆ తర్వాత నా చదువుని కొనసాగించాను. మీరు 6 వికెట్లు తీసుకున్నారు. ఆ మ్యాచ్ మీకు జ్ఞాపకం ఉందా? అది ఉస్మాన్ యూనివర్సిటీ వర్సెస్ బెంగళూరు యూనివర్సిటీకి మధ్య జరిగిన ఇంటర్వర్సిటీ ఫైనల్ మ్యాచ్ ఉస్మాన్ యూనివర్సిటీ గ్రౌండ్లోనే జరిగింది. నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఓపెనింగ్ బౌలర్గా ఉన్నాను. ఆ మ్యాచ్లో నాకు 6 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత బెంగళూరు నుంచి వెంకటేష్ ప్రసాద్ ఓపెనింగ్ బౌలర్గా వచ్చారు. ఆయనకు కూడా ఒక 2 వికెట్లు పడ్డాయి. సౌత్ జోన్ యూనివర్సిటీలో ఆయన సెలెక్ట్ కాలేదు, నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నా క్రికెట్ కెరీర్ ముగిసిపోయింది. క్రికెట్కి పెద్ద నష్టం ఏర్పడింది, ఎందుకంటే మీరు ఒక పెద్ద ఫాస్ట్ బౌలర్గా లేనందువల్ల.
అలా అని కాదు, నేనే ఎక్కువ లాభం పొందానని చెప్పాలి. చెప్పాలంటే ఆటలో, క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదండి. అప్పుడు నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా మాషా అల్లా చాలా మంచి ఆటగాళ్ళు. మంచి బ్యాట్స్మెన్స్ ఉండేవారు, బౌలర్స్ ఉండేవారు. కానీ మా అందరి జీవితాలు కూడా ఒక ప్రయాణం లాంటిదే. ఏ గమ్యానికి మనం చేరుకుంటామో ఎవరూ ఊహించలేరండి. ఆ తరువాత మీరు లాయర్ అవ్వాలని అనుకున్నారు. అవును, లా చదివాను, లండన్లో ఎల్ఎల్బి చేశాను. ఆ తర్వాత లింకలిన్లో బారట్లా చేశాను. ఆ తర్వాత యూఎస్కెళ్ళి ఏవో చేయాలనుకున్నాను. కానీ మా నాన్నగారు బ్యారిస్టరీ పూర్తి చేయమన్నారు. ఆయన మాట విని బ్యారిస్టరీ ఫినిష్ చేశాను. ఆయన ఆశయాన్ని నెరవేర్చాను. నాకు ఎలాంటి కష్టం లేదు. కానీ మాకేమనిపిస్తోందంటే సార్, మీరొక బ్రిలియంట్ స్టూడెంట్గా ఉన్నారని. మీరు మెక్డొనాల్డ్స్లో పనిచేశారు, ఇంకా ఆక్స్ఫోర్డ్లో కూడా మీరు ఎంతో పనిచేశారు. అవును, అక్కడ ఉండే వాళ్ళందరూ చేస్తారు. నేను మాత్రమే కాదు, అక్కడ ఎవరు వెళ్ళినా అదే చేస్తారు. ఆ టైంలో మీరెంతో హ్యాండ్సమ్గా ఉన్నట్టుగా ఒక ఫోటో మా దగ్గర, దాన్ని ప్రజలకు చూపించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అలా లేను, ఇప్పుడు అసలు లేను. ఇప్పుడు కూడా మీరెంతో హ్యాండ్సమ్గా ఉన్నారు, కానీ రాజకీయాల కోసం టోపీ, గెడ్డం, పైజామాతో ఉన్నారు. లేదు, ఇది రాజకీయాల కోసం కాదు. ఇది హైదరాబాద్లో ట్రెడిషనల్ కల్చర్. అందుకని నేను కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. రాజకీయాల కోసం మాత్రం కాదు. అయితే మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? నేను 1994లో చదువుకుని తిరిగి వస్తున్నప్పుడు, అప్పుడు మా నాన్నగారు అలాగే పార్టీలో ఉండే పెద్దలందరూ కూడా కలిసి నాకు అర్థమయ్యేలా చెప్పారు. ఇలా చూడు బాబు, రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళే రావాలి. అందుకు కావలసిన అర్హతలన్నీ అల్లా నీకు ఇచ్చారు. నువ్వు వచ్చి పార్టీ కోసం పనిచేయ, కర్తవ్యాన్ని నెరవేర్చు. 94లో మేము ఎన్నికల్లో నిలబడినప్పుడు మా పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. సింగిల్ ఎమ్మెల్యేనే. అందువల్ల 5 సంవత్సరాల పాటు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆయన 94లో ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 96లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. కాస్త ఊపిరి తీసుకునేంత లోపల 98లో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసాయి. మళ్ళీ 99లో ఇంకొకటి వచ్చింది. అందువల్ల ఏమైపోయిందంటే, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నేను సఫర్ మాసంలోనే పుట్టాను. సఫర్ అంటే ప్రయాణం అని అర్థం కదా. నువ్వు ఇంట్లో ఎందుకు ఉండవని మా అమ్మగారు అడుగుతూ ఉండేవారు. సఫర్ మాసంలో పుట్టాను కదా, అందుకని ప్రయాణం చేస్తూనే ఉంటానని చెప్పాను. అప్పటి నుంచి రాజకీయాల్లో ప్రవేశించాను. మీ వైఫ్ కూడా ఎంతో బాధపడ్డ సందర్భం ఉంది, ఎందుకంటే మీరు పెళ్ళైన వెంటనే విధానసభలో స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళారు. అవును, అయితే ఇలా రజత్ సార్, మీకు పాతకాయాల్ని తిరగతోడే అలవాటు చాలా ఉందండి. మీరు మీ ఇంటికి వెళ్ళినట్టుగా నేను మా ఇంటికి తిరిగి వెళ్ళాలి కదా. అలాగని మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే వెంటనే నిలదీసి అడిగారు, కానీ దాన్ని ఒక వీక్ పాయింట్ని చేసేస్తారు. అలాంటి సమస్యలు మీరు కూడా అప్పుడప్పుడు ఎదుర్కొంటూ ఉంటారు చాలా అనుకుంటాను. ఎక్కువ. ప్రేక్షకుల నుంచి ఏమన్నా అడుగుతారా? రీసెంట్గా యూఏఈలో ఒక పెద్ద హిందూ గుడి కట్టారు. ప్రైమ్ మినిస్టర్ మోడీజీ సహాయంతో కట్టారు. ఇది జరిగిన వల్ల మీరు సంతోషంగా ఉన్నారా లేదా? అంటే నేను యూఐకి ఎప్పుడు రాజునవుతానో అప్పుడే చెప్పగలను. ఇప్పుడు యూఐకి భాష నేను కాదు కదా. లేదు, వాళ్ళు ఏమడిగారంటే మీరు సంతోషంగా ఉన్నారా లేదా కోపంతో? నేను సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటంటే, యూఐజీ మన స్ట్రాటజీ పార్ట్నర్. యూఐలో మన యొక్క లక్షల కొలది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. ఫారెన్ ఎక్స్చేంజ్లో కూడా వెళ్తున్నారు. యాక్చువల్గా మోడీ సార్ ఇక్కడ ఒక గుడి కట్టాలని కూడా రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారు. సో ఇప్పుడు 2 కంట్రీల రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. 2 కంట్రీస్ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల అక్కడి నుంచి మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. వాళ్ళు మనకి పెద్ద ట్రీట్ పార్ట్నర్. ఇండియాలో చాలా ఇన్వెస్ట్ చేశారు. లేదు, అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే జావేద్ అఖ్తర్ సార్ ఉన్నారు. ఆయన జై శ్రీరామ్ అండం ప్రారంభించారు. అలాగా, ఆయన ఇప్పుడు దేవుడిని నమ్మడం ప్రారంభించారు. ఆయన నాస్తికుడు కదా. అది ఒక నోన్ ఫ్యాక్ట్. ఆయన చెప్పారు కదండి, నేను ఏ దేవుడిని నమ్మను అయితే అని. ఇంకో విషయం కూడా చెప్పారు, ఇండియాలో ఇంకా డెమోక్రసీ ఉంది అంటే అది హిందూ కులాల వల్లే అని అన్నారు. లేదు, ఆయన అబద్ధం చెప్పారు. డెమోక్రసీ ఇంకా ప్రాణాలతో ఉంది, ప్రాణాలతో ఉండబోతుంది అంటే అంబేద్కర్ సృష్టించిన కాన్స్టిట్యూషన్ ఉన్నంత వరకు ప్రాణాలతో ఉంటుంది అని. ఎందుకంటే కాన్స్టిట్యూషనే గైడ్ చేస్తుంది. ఒక కమ్యూనిటీ వల్ల ప్రజాస్వామ్యాన్ని గైడ్ చేయడం కుదరదు. ఒక దేశాన్ని గైడ్ చేయాలి అంటే కాన్స్టిట్యూషన్ వల్లే అవుతుంది. మన కాన్స్టిట్యూషన్ రిలీజియస్ న్యూట్రల్గా ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రాణాలతో ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం కొంత తగ్గిపోయింది, కానీ ప్రజాస్వామ్యం అన్నది ఉంటుంది. మీరు అదేం కాదు అని అంటున్నారు, కానీ ఇస్లాం మత గురువులు అందరూ కూడా రీసెంట్గా బరేలీ మత గురువు మౌలానా షాబుద్దీన్ రిజ్వీ ఏమన్నారంటే సెక్యులర్ అని అనొచ్చు, ముస్లింలు ఉపయోగించుకుంటున్నారు, మోడీకి ఓటు వేయచ్చని కూడా అన్నారు.
అంటే మోడీ గారి దగ్గర నుంచి ఎంపీ టికెట్ తీసుకుని ఎంపీ ఎలక్షన్లో గెలవాలి అని చూస్తున్నారు. యూపీ టికెట్స్ కూడా అడిగి తీసుకోండి. డిపాజిట్ గెలిస్తే మళ్ళీ మీరు నన్ను ఇక్కడికి పిలవండి. అది మౌలానా అంటే చెప్పి తీరాలి కదా, వాళ్ళ భోజనం చేసిన తర్వాత చెప్పి తీరాలి కదండి. కానీ ఇప్పుడు చూశారంటే కాలం బాగా మారిపోయింది. మొదట్లో ప్రజలందరూ ముస్లింల ఓట్ల గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు హిందువుల ఓట్ల కోసం రామమందిరం గురించే మాట్లాడుతున్నారు. లేదు, నేను 2014లో నరేంద్ర మోడీ ఇండియా యొక్క ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన స్పీచ్లో ఏం చెప్పారంటే, నేను మీకు ఒక మంచి విషయం చెప్తాను, ముస్లిం ఓట్ బ్యాంక్ అన్న నమ్మకాన్ని చంపేశారు. అదే నిజం. ముస్లిం ఓట్ బ్యాంక్ అన్నది అది ఒక మిత్, అది ఒక కల్పితం మాత్రమే. నిజానికి అలాంటిది లేనేలేదు. ఈ దేశంలో ఎప్పుడూ మెజార్టీ ఓట్ బ్యాంక్ మాత్రమే ఉంది. కానీ ముస్లింస్కి చాలా మంచి వార్త, సంతోషమైన వార్త అని అంటున్నారు. మీ ఓట్ బ్యాంక్ అని చెప్తున్నారు, కానీ ఓట్ బ్యాంక్ లేనేలేదు కదా. ఒకవేళ ఓట్ బ్యాంక్ ఉండుంటే ఇంత పాపులేషన్లో ఎంతమంది ఎంపీలుగా జయించుంటారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ టోటల్గా ముస్లింస్ని పొలిటికల్గా మార్జినలైజ్ చేసేశారు. ఆయన ముస్లింస్ ఓట్ల గురించి అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. ఎవరికి టికెట్స్ కూడా ఇవ్వడం లేదు. ఆయన దగ్గర ఒక్క ముస్లిం ఎంపీ లేడు, ఒక్క ముస్లిం మినిస్టర్ కూడా లేడు. ఇదే నిజం. బీజేపీకి అసలు అవసరం లేదు. ఆయన పొలిటికల్గా, సోషల్గా అన్ని మార్జినలైజ్ చేసేశారు. ఈ దేశంలో ముస్లిం మైనారిటీని మార్జినలైజ్ చేసేశారు. కానీ ఇప్పుడు తేజస్వి యాదవ్ ఏమన్నారంటే అందరూ కూడా ఒకే విధంగా చూస్తున్నారని. లేదు, వాళ్ళు దారి ఏమిటంటే యాదవ్ మాత్రమే చీఫ్ మినిస్టర్ కావాలి, ముస్లిం వాళ్ళ ఫాలోవర్స్గా ఉండాలి. వాళ్ళు యాదవ్ని మాత్రమే నమ్ముతున్నారు. అధికారం చేతికొచ్చే వరకు ముస్లింస్ని వాడుకుంటున్నారు, ఆ తర్వాత దూరంగా నెట్టేస్తున్నారు. కానీ మీరు బీహార్కు వెళ్ళినప్పుడు మీ ఎమ్మెల్యేస్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అక్కడ మా ఎమ్మెల్యేలందరినీ ఆర్జేడీ వాళ్ళు కొనేశారు. అంటే ఐదుగురు ఎమ్మెల్యేలు అక్కడ గెలిచారు. వాళ్ళ గురించి 4 సంవత్సరాలు కష్టపడ్డాం. అంతేకాదు 5 ఎమ్మెల్యేలు కూడా హిమాచల్ ప్రదేశ్లో ఇండియా యొక్క బ్యాక్వర్డ్ ఏరియా, అక్కడ మా ఎమ్మెల్యేలు గెలిచారు. మొదట్నుంచి లాలూజీ దీనికోసం పాటుపడ్డారు. నిజం చెప్తున్నానండి, ఆయన జైల్లో ఉండి నాకు ఫోన్లు చేశారు, కానీ ఆయన ఫోన్ నేను అటెండ్ చేయను. అక్కడ ఉండేవాళ్ళు వేరే ఏదైనా ఫోన్ నుంచి మాట్లాడండి అని చెప్పారు. ఎందుకు మాట్లాడడం లేదని కూడా అడిగారు. ఫోన్ ప్రపంచంలో అంతా వినిపిస్తోంది. జైల్లో ఉన్న ఖైదీతో నేను ఎందుకు మాట్లాడతాను అన్నాను. ఆ తర్వాత వాళ్ళు వేరే మనుషులతో మాట్లాడించారు. అప్పుడు కూడా నేను మాట్లాడడం అని చెప్పాను. వేరే ఎవరైనా ఎమ్మెల్యేకి ఇవ్వండి అని చెప్పారు. నేను ఎందుకు ఇస్తాను? అక్కడ మా ఎమ్మెల్యేలు 5 గెలిచారు. అందులో 4 వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడకుండా కొనేశారు. వాళ్ళని కొన్న తర్వాత సీమాంచల్కి ఏం చేశారు? సీమాంచల్కి ఏ మంచి పని చేయలేదు. ఇప్పుడు ఏమైంది? అధికారం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు తేజస్వి దగ్గర అడగాలి, హౌ డూ యూ ఫీల్ అని. ఇప్పుడు ఆయన సంతోషంగా ఉంటారు కదా. ఇందులో తేజస్వి ఏం తప్పు చేశారో? ఆయన బాబాయే కదా గేమాడింది. నేను మామూలుగా 19 సీట్ల కోసం గొడవ పెడితే నన్ను పార్టీని వేరు చేస్తున్నారు అని చెప్పారు. మీరు బీజేపీకి 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టారు. ఎందుకంటే ఆయన రాజా హరిశ్చంద్ర కాబట్టి. న్యాయం ఏమిటో మీరే చెప్పండి. ఇక్కడుండే పొలిటికల్ అపోజిషన్ ఒక్క విషయాన్ని మాత్రం నిరూపిస్తోంది, ఈ దేశంలో ఎక్కడ కూడా ముస్లింస్ లీడర్షిప్ అనేది ఉండకూడదని ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. మీరు చూడండి, చాలా మంది లీడర్లున్నారు. ఉదాహరణకు మమతా బెనర్జీ, వాళ్ళు ముస్లింలు కదా, వాళ్ళు కూడా మనవాళ్లే అని అన్నారు. అది మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో క్లియర్గా అర్థమవుతుంది. మీరు అక్కడికి తీసుకువెళ్ళని అడిగినా కూడా నేను జవాబు చెప్తాను, కంగారు పడకండి. అది కరెక్టే అనుకోండి. మనం ఎప్పుడైనా మాల్దా, ముర్షిదాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూశారంటే అక్కడ నేలలో ఉన్న నీరు WHO లిమిట్ కన్నా ఎక్కువ ఆర్సెనిక్ అందులో ఉంది. ఒకవేళ మీరు ఆ చోటుకి వెళ్ళినట్లయితే, ముస్లిం ఆడవాళ్ల చేతి వేళ్లు గమనించినట్టయితే, ఈ వేళ్ల మధ్యలో ఇలా రుద్దడం వల్ల చేతికి గాయాలవుతాయి. ఇప్పుడు సెక్యులరిజం అంటున్నారు. ఎక్కడుందో చెప్పండి చూద్దాం. ఏమి సెక్యులరిజం చేస్తున్నారు మీరు? మీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఎన్ని ఊర్లు ఉన్నాయి? సో ముస్లిం కమ్యూనిటీ తెలుసుకోవాల్సింది ఈ విషయం మాత్రమే. వాళ్ళ అవసరానికి ఉపయోగపడుతున్నారు అంతే. సో మీరే మీ లీడర్షిప్ని తయారు చేసుకోవాలి. కానీ అక్కడున్న ప్రజలు ఎన్ బ్లాక్ ఓటు వేశారు. అవునవును, ఇస్తున్నారు. ఆ పని వాళ్ళు చేసి తీరాలండి, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి. కానీ వాళ్ళేమనుకుంటున్నారంటే కాంగ్రెస్ ఇంకా సిపిఎం కూడా ఏమీ చేయలేదని చెప్పాలి. లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్తో ఉంది. అక్కడుండే సోషల్ ఎకనామిక్స్ హెల్త్ ఇండికేటర్స్ బెంగాల్లో ఉండే ముస్లింస్ చాలా భేదవాళ్ళుగా బ్రతుకుతున్నారు. ఎవరు దాచలేరు కూడా, డేటా ఉంది. అంతేకాకుండా మీరు బడ్జెట్ ఏమిస్తున్నారో ఆ బడ్జెట్ కూడా చాలా తక్కువే. కానీ ముస్లింస్కి సింబాలిజం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు రంజాన్ వచ్చిందంటే చీఫ్ మినిస్టర్ వాళ్ళ తల్లికి తెల్లగుడ్డ చుట్టుకుని వచ్చి కూర్చుని బిస్మిల్లా హిర్రహమాన్ నిరహీం అంటే మేము సంతోషపడిపోతాం. వీళ్ళు బిస్మిల్లా రెహమాన్ రహీం అని చెప్పేశారు. ప్రజలకి ఏమేం చేయాలో అసలు ఆలోచించడం లేదు, దాని గురించి ఏమాత్రం బాధపడటం లేదు.
సో సో ఇవన్నీ చూస్తుంటే ఓటు కోసం మీరు వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. అందుకు వాళ్ళకి ప్రతిఫలం ఏమైనా దక్కాలి కదా. ఏ ప్రయోజనమూ లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఒక పోరాటం జరుగుతోంది. షాజన్ షేక్. ఆయనే. ఎందుకు ఇలాంటి మనుషుల్ని ప్రమోట్ చేస్తున్నారు మీరు? వాళ్ళని ఎందుకు ఎదగనిస్తున్నారు? అందరూ ఐకమత్యంతో ఉన్నారని చెప్పడానికి బీజేపీకి ఒక అవకాశం దొరికింది. ఆ సాజన్ షీ ఇద్దరు స్నేహితులు కూడా హిందువులే. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మా మాల్దా ముషీరాబాద్కి నేనే వెళ్ళి చూశాను. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందరూ కూడా బీజేపీ వైపు మళ్లుతున్నారు, దానివల్ల ఇది ఇంత జరుగుతుంది అని. అశోక్ చవాను బీజేపీకి వెళ్లారు. లేదు, యూపీలో ఎన్ని సమాజ్వాద్ పార్టీ యొక్క అప్పర్ క్యాస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు బీజేపీ క్యాండిడేట్కి ఓట్ చేశారు. జయంత్ చౌదరి పార్టీలో 9 ఎమ్మెల్యేలలో 2 ముస్లిమ్స్. వాళ్ళు కూడా బీజేపీకి ఓట్ చేశారు. అశోక్రావు చౌహాన్ ఎప్పుడు నన్ను తిడుతూ ఉండేవారు. నేను ఎప్పుడు నాందత్ వెళ్ళినా కూడా బీ టీం వాళ్ళు వచ్చేసరి వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటుంటారు. నేను రాకూడదు అని ఎవరైతే అనుకున్నారో ఇప్పుడు వాళ్లే అధికారంలోకి వచ్చి ఏలుతున్నారు. అన్ని విషయాలు ఇప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. దాంతోపాటు సెక్యులరిజం పేరుతో ఏమేమి చేస్తున్నారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో రాజకీయమే అంతరించింది అని. రాజకీయమే అంతరించిపోయింది. రాజకీయం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నేను 10-15 రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ వెళ్ళలేదు. అదే మంచిదైంది. ఎందుకంటే నేనే అక్కడికి వెళ్ళి ఇదంతా చేశానని నా మీద నిందలు మోపేవాళ్ళు. వాళ్ళ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తున్నారు, క్రాస్ ఓటింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా అనవసరమైన కారణాల వల్ల అభిషేక్ మనోజ్ సింఘ్వి సార్ని ఓడించేశారు. చాలా గొప్ప లాయర్ ఆయన. అక్కడ ఆయన్ని ఓడించేశారు. ఆ తప్పు వీళ్ళదే. ఇప్పుడు నేను చెప్పేది అదే. వాళ్ళకి కరేజ్ ఆఫ్ కన్విక్షన్ అన్నదే లేదు. మీరు నరేంద్ర మోడీ యొక్క ఐడియాలజీని ఎదిరిస్తేనే, అలా చేస్తేనే మీకు అవకాశం దొరుకుతుంది. కానీ మీరేమంటున్నారు? అక్కడ ఆయన కూడా పెద్ద హిందుత్వ లీడర్ అని చెప్తున్నారు. చెప్పనివ్వండి. మత గురువులుంటారు, ఠాకూర్స్ ఉంటారు, బ్రాహ్మణులుంటారు, యాదవులుంటారు, కుర్మీలుంటారు, కుష్వాహాలుండొచ్చు, మరాఠాలుండొచ్చు, దళిత్ కాస్ట్లో కూడా నాయకులు అవుతున్నారు. ఓబీసీ వాళ్ళు కూడా నాయకులు అవ్వచ్చు. దేశ ప్రధాని పార్లమెంటులో నిలబడి నేను అందరికన్నా పెద్ద ఓబీసీ అంటున్నారు. కానీ ముస్లింస్లో ఏ లీడర్ కూడా లేడు కదండి. సార్, 17 కోట్ల ముస్లింస్ ఉన్నారండి. కానీ వాళ్ళలో ఎవరు కూడా పొలిటికల్ లీడర్స్గా లేరు. ఇది మన డెమోక్రసీకి మంచిదంటారా? మీరు ఎంతగానో ప్రయత్నించారు. 28 సంవత్సరాలు ఎందుకు లీడర్షిప్ దక్కలేదు మీకు? సార్ దీనికి కారణం 28 సంవత్సరాలు. ఒక విషయం 40 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధిలాగా వ్యాపించేసిందండి. 28 సంవత్సరాలు సాధ్యమవుతుందా? ముస్లిమ్స్ చేసిన ఒక పెద్ద తప్పు ఏమిటి అంటే, ఇండిపెండెన్స్ తర్వాత లక్నోలో ఆ గ్రౌండ్లో నిలబడి మేము రాజకీయాల్లో జోలికి రాము, పొలిటికల్ లీడర్షిప్లోనే మేము కలగజేసుకోము, ఈ పార్టీని మాత్రమే మేము నమ్ముతున్నాము అని చెప్పారు. ఏ పార్టీని అయితే మీరు నమ్మారో అదే పార్టీ వాళ్ళు జీబీ పంత్ కాలంలో బాబర్ మసీదులో శిలలు పెట్టారండి. అదే పార్టీయే మలియానా, హాసిన్పురా, ఢిల్లీనే హత్య చేశారు. ఈరోజు ఇండియన్ పార్లమెంట్లో ఎంతమంది ముస్లిం ఎంపీస్ ఉన్నారో చెప్పండి. ఈ దేశ ముస్లిమ్స్ అసాసుద్దీన్ ఓవైసీ మీద ఎంతో నమ్మకాన్ని పెంచుకున్నారన్న మాట నిజమే కదా. వాళ్ళనేదేంటంటే మీరు బీజేపీకి హెల్ప్ చేస్తున్నారని. సరే, నన్ను నమ్మకర్లేదు, నన్ను తీసేయండి. ఒక కవితలో చెప్పారు, అదేంటది, మీరు ఆత్మ పరిశీలన చేసుకుని జీవిత రహస్యాన్ని తెలుసుకోండి. సో నన్ను నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరే నమ్మకపోతే ఎలాగండి? సార్, మీరు ఏ ముస్లింలైనా సరే వెళ్ళి అడగండి, ఇదంతా నిజమే, మీరు లీడర్ అవ్వండి అని చెప్పండి. లేదు, మాకు ఆ నాయకుడు ఉన్నారు, ఆ పార్టీ ఉంది, వాళ్ళు చూసుకుంటారని చెప్తే ఏమీ జరగదండి. ఏది జరగదు, అదే నిజం. మీ దగ్గర మేము వద్దనుకుంటే సమస్యేమీ లేదు, కానీ ఎవరైనా వస్తే మీకు సమస్య. లేదు, నేను అదేంటంటే, ఇది ఎలా ఉందంటే, రజత్ సార్ కాలేజ్ టైంలో జరిగిన విషయాలు మాట్లాడుతున్నారు. దాని వెనకాల కూడా ఒక కథ ఉంది. సో నా విషయంలో అలాంటిదేమీ లేదు. నేను చెప్పేది ఏమిటంటే, మీకు నేను అక్కర్లేకపోతే పర్వాలేదు, వేరొకరు సెలెక్ట్ చేయండి. అరే, ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి, సమస్య ఏమీ లేదు. ఎంతకాలం అని మోసం చేస్తున్నాడని కథలుగా చెప్తూ ఉంటారు మీరు. ఎవరినైనా సరే ఎన్నుకోండి. సిక్స్ అందరూ కలిసి వాళ్ళకు లీడర్ని తయారు చేసుకున్నారు. అన్ని మతాల్లోనూ లీడర్షిప్ అన్నది ఉంది, దాన్ని ఎవరూ డినై చేయలేరండి. కానీ ముస్లిమ్స్ యొక్క ఎంపవర్ కావాలని ఎప్పుడైతే వచ్చిందో, వీడు కూడా జిన్నాలాంటి వాడే అయి ఉంటాడు, జిన్నాన్ని మేము వద్దని చెప్పేశాం. జిన్నాన్ని మేము రిజెక్ట్ చేయడం వల్లే కదా మేము ఇక్కడ ఉన్నాం. ఆఖరి వరకు మేము ఇక్కడే ఉంటాం. పొలిటికల్ లీడర్షిప్ లేకపోయినా కూడా ఇదే విధంగా మేము అన్నింట్లోకి లాక్కొస్తారు, ఉపయోగించుకుంటారు. దాంతోపాటు న్యాయం కూడా అస్సలు జరగదు.
దీనికి సంబంధించి ఒక ఆరోపణ ఉంది, మాట్లాడుకుందాం. ఒక విరామం తీసుకుందాం. విరామం తర్వాత అసదుద్దీన్ ఓవైసీ మీద ఆరోపణ ఏమిటో మనం మళ్ళీ చూద్దాం. అమిత్ షా గురించి నేనేమీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీరు నన్ను ఇరిగించాలి అని ట్రై చేస్తున్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ, ఇంకో వైపు అమిత్ షా. నా పరిస్థితి 2 లారీల మధ్య ఇరుక్కున్నట్టుగా అయిపోయింది. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన అప్కి అదాలత్ కు విచ్చేసిన వారు బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ. తర్వాత ఆరోపణ అసదుద్దీన్ ఓవైసీ మీద. ఆప్కి అదాలత్లో ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ మీద ఏర్పడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన డబుల్ గేమ్ ఆడతారు అని. మీరు నరేంద్ర మోడీ గారికి ఎంతో పెద్ద క్రిటిక్ అనే మాట ఒకటి ఉంది. పార్లమెంట్లో అయినా, పార్లమెంటు బయటైనా మీ స్పీచెస్ వల్ల అది మీకు తెలుస్తుంది. కానీ నరేంద్ర మోడీ తరపున ఉన్న వారంతా ఇది నమ్మశక్యం కాని విషయం అంటారు. రాహుల్ గాంధీ తెలంగాణకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క స్పీచ్లో ఓవైసీ, కేసీఆర్, మోడీకి ఇద్దరూ ఫ్రెండ్సు అని. నాకు తెలిసినంత వరకు మోడీ ఫ్రెండ్ రాహుల్ గాంధీ. ఈ విషయం నేను ఇంతకుముందు చెప్పాను. ఓవైసీ రాజ్యం మధ్యప్రదేశ్లో లేదు, ఓవైసీ ఛత్తీస్గఢ్లో లేదు. మరి నేను అక్కడ ఎలా గెలిచాను? మోడీ గారి సహాయం వల్ల గెలిచానా? ఏదైనా ఒకరోజు మీరు ఒక ప్రోగ్రాం చేయండి సార్, అందులో ఈ పక్క నేనుంటాను, అటువైపు వేరే పార్టీ ప్రతిపక్ష నాయకుల్ని కూర్చోబెట్టండి, వాళ్ళు 10 నిమిషాలు కూడా నా ముందు కూర్చోలేరు, గ్యారంటీగా చెప్తాను. 306 సీట్లతో బీజేపీ గెలిచింది. అక్కడ కేవలం 3 లోక్సభ సీట్ల కోసమే నిలబడ్డాం. హైదరాబాద్ ప్రజలకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు బీజేపీని ఓడించారు. ఔరంగాబాద్లో 20 ఏళ్లుగా పరిపాలిస్తున్న శివసేనను ఓడించారు. ఔరంగాబాద్ ప్రజలు ఇమ్తియాజ్ జలీల్ని వాళ్ళ ఎంపీగా ఎన్నుకున్నారు. కిషన్గంజ్లో నిలబడ్డాం. కిషన్గంజ్లో మాకు 3 లక్షల ఓట్లు దొరికాయి. కాంగ్రెస్ అలయన్స్తో కలిసి 1.5 లక్షల ఓట్లు సంపాదించారు. కానీ వాళ్ళు ఒకే ఒక సీటు మాత్రమే దొరికింది. సరే, ఆ విషయం వదిలేద్దాం. 306 సీట్లు మోడీ ఎలా గెలిచాడండి? దానికి ఆయన జవాబు చెప్తాడా? ఆయన జవాబిచ్చారు. ఆ జవాబు ఏంటంటే, ఒక్కొక్క లీడర్ మీద ఈడీ కేసులున్నాయి, సిబిఐ కేసులున్నాయి. ఓవైసీ సార్ ఇంటికి ఇంకా ఈడీ వెళ్లలేదు అన్నారు. లేదు, ఇలా చూడండి, నాకు చాలా గాయాలున్నాయి. గాయాల్ని బయటకు చూపించే అలవాటు నాకు లేదండి. ఎక్కడ గాయమైంది, ఎక్కడ గాయమైంది, ఇలాంటివన్నీ నేను చెప్పను. చాలా గాయాలున్నాయి. మీరేమనుకుంటున్నారు? నేను గట్టిగా అరిచి గీ పెడితే నేను ఓడిపోయాను చెప్తూ ఉంటానా ఏమిటి? ఇలాంటివి సహజం. ఎప్పుడు నేను అధికారంలోకి వస్తానో ఖచ్చితంగా ఈడీ నా దగ్గరికి వస్తుంది. నేను మినిస్టర్ పదవిలో ఉండి ఏదైనా తప్పుడు పని చేస్తే వస్తుంది. అయితే అందరూ అనుకునే మాట ప్రజల గోడు ఓవైసీ సార్ తలుపు తట్టదు అని. అలా చెప్పాలంటే సార్, అది చాలా మంచిది. నేను చెప్పదలిసింది ఏమిటంటే, ఆ తలుపు ఎప్పుడు మూసుకునే ఉండనివ్వండి. ప్రజల తలుపులు నా కోసం ఇప్పుడు తెరిచే ఉంటాయి. ఎవరు న్యాయాన్ని ఇష్టపడతారో వాళ్ళ తలుపులు నా కోసం తెరిచే ఉంటాయి. మానసికంగా మేము కలుస్తున్నప్పుడు నేను ఆ కొట్టిగడ్డ ఏం చేయబోతాను? దీని వివరణ ఏంటంటే, మోదీకి ఎదురుగా ఏర్పడ్డ అలయన్స్. అయితే ఆ అలయన్స్ లో మీకు అసలు చోట్లేదు. లేదు, అంతా వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు. అనౌన్స్మెంట్ కూడా చేసేశారండి. ఓవైసీని ఇక్కడ రానివ్వకూడదని అనౌన్స్మెంట్ కూడా చేసేశారండి. ఇండియా యొక్క సెక్యులర్ మనుషుల యొక్క ఎలైట్ క్లబ్ అండి ఇది. అలాంటప్పుడు నేనేమి చేయగలను? నేను ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ని కదండి. నన్ను ఎందుకు అలవ చేస్తారు? జీవితంలో నేను నేర్చుకున్నది ఒకటేనండి, మనమంతా తలుపులు పగలగొట్టి లోపలికి దూరిపోవాలి. అప్పుడే ఫీల్డ్ ని మనం తయారు చేయగలం. వెళ్తాను, వాళ్ళు నన్ను పిలవకపోతే నేను మాత్రం ఏం చేయగలను? నేను చెప్పేది వినండి. యూపీఏ గవర్నమెంట్ లో 2004 నుంచి 2012 వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీని వదిలి వెళుతున్నప్పుడు మన్మోహన్ సింగ్ కి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ వాళ్ళు అద్వానీకి ఓటు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ మన్మోహన్ సింగ్ కి ఓటు వేశారు. అప్పుడు నేను మంచివాడిని అయిపోయాను. ఇప్పుడు మీరే చూడండి పరిస్థితి ఎంతలా మారిపోయిందో. ఒక టైంలో ఇదంతా మీరే చెప్పారు. అదేంటంటే అందరికోసం లైలా అని. ఇప్పుడు మజ్నుయే లేకుండా లైలా ఎలా? సో విషయం ఏమిటంటే, లైలా మజ్ను కథ నిజ జీవితంలో జరిగింది. అది కాక అది 1400 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ లైలాని జనం ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నారు. రేపు కూడా లైలాని గుర్తుపెట్టుకుంటారు. నాలాంటి మజ్నులు చాలామంది ఉన్నారు. కానీ అందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు. పేరు ఖచ్చితంగా అందరికీ జ్ఞాపకం ఉంటుంది. ఇలా చూడండి సార్, ఇప్పుడు ఆప్కి అదాలత్ని ఎవరి పేరుతో జ్ఞాపకం పెట్టుకుంటారు? మీ పేరుతోనే కదండి జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరైనా దీన్ని కాపీ కొట్టి వేరే షో చేసినా కూడా ఒరిజినల్ మీరే కదా. అలాగే ఈ లైలా ఒరిజినల్ జ్ఞాపకం పెట్టుకుంటారు. చూద్దాం.
యూపీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఒక సీట్ ఉంది, ఇండోర్, సుల్తాన్పూర్, ఫిరోదాబాద్. అయితే అక్కడ సమాజ్వాదీ పార్టీ ఇంకొక పార్టీ కలిసి ఉన్నారని, అక్కడ మీ క్యాండిడేట్స్ ఉండడం వల్ల మీ పార్టీ ఓడిపోయిందని. యూపీలో 400 సీట్లున్నాయండి. 400 సీట్లోనూ కాంగ్రెస్ నిలబడింది, కానీ 2 సీట్లే దక్కాయి. కానీ కాంగ్రెస్ని ఎవరు ఏమీ అనరండి. మాయావతి సిస్టర్ 4 చోట్ల నిలబడ్డారు, 1 చోట్లనే గెలిచారు. అందుకు ఎవరేం మాట్లాడరు. అసాదుద్దీన్ ఓవైసీ, బాబూ సింగ్ కుష్వా అలయన్స్తో కలిపి 3 సీట్లో నిలబడడం ఏదీ గెలవలేదు. 400 చోట్ల నిలబడినప్పుడు 2-1 గెలుస్తున్నప్పుడు ఎవరూ దాని గురించి ఏం మాట్లాడరు. సరే, అఖిలేష్ యాదవ్ 2014 ఎలక్షన్లో నిలబడ్డారు, ఓడిపోయారు. 2017లో అసెంబ్లీ ఎలక్షన్స్లో నిలబడ్డారు, ఓడిపోయారు. 2019లో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓడిపోయారు. 2022 అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఓడిపోయారు. మొత్తానికి 4 ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ప్రజలు ఆయన చూసి, అయ్యా మీకోసం మేము మా ప్రాణాలు కూడా ఇస్తామంటున్నారు, మీకోసం రెడ్ కార్పెట్ కూడా పరుస్తామంటున్నారు, మిమ్మల్ని గౌరవిస్తాం కానీ సీట్లో మాత్రం కూర్చోబెట్టమంటున్నారు. మౌలానా మజిలీ అర్షద్ మూలంగా ఏమన్నారంటే ఓవైసీ ఎలక్షన్లో గొడవ పడుతున్నారు, అందుచేత మోడీకి లాభం దక్కిందని. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగినందువల్ల నేనెప్పుడు దీని గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. హైదరాబాద్లో నా దగ్గర యూపీ ఎలక్షన్స్కి ముందు 2 పెద్ద పెద్ద జడ్జిలు వచ్చారు. పబ్లిక్గా ఎప్పుడు చెప్పంది, ఈరోజు చెప్తాను, చెప్పి తీరాలంతే. ఆ జడ్జిలిద్దరూ నా దగ్గర వచ్చి ఏమన్నారంటే, మేము పెద్ద మౌలానా యొక్క మెసేజ్ తీసుకొచ్చాం, ఆయన ఏమంటున్నారంటే మీరు ఎలక్షన్ నుంచి తప్పుకోండి అని చెప్పారు. అప్పుడు నేనేమన్నానంటే, నడి సముద్రంలో నేను ఈత కొడుతూ ఉన్నాను, ఇప్పుడు నేను మళ్ళీ ఒడ్డుగట్టు చేరుకోలేను, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాను. అప్పుడు వాళ్ళు, మీరు సమాజ్వాదీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని అడిగారు, చేస్తున్నానని చెప్పాను. అలయన్స్ పెట్టుకుందామని కూడా చెప్పాను. ఎన్ని సీట్లు కావాలి అని అడిగారు, 10 సీట్లు కావాలి అని అడిగాను. ఆ 10 సీట్లలో కూడా సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఉండకూడదు అని చెప్పాను. నేను ఆ మాట అన్న వెంటనే 2 జడ్జిలు చాలా సంతోషపడిపోయారు. అరే, అల్లా మిమ్మల్ని చల్లగా కాపాడతాడు, బిస్మిల్లా అని చెప్పారు. అల్లా మనల్ని గెలిపిస్తాడు, దువా చేయండి అని కూడా చెప్పేసి వెళ్ళిపోయారు, బయలుదేరిపోయారు. అక్కడికి వెళ్ళి మా బాస్ చాలా సంతోషపడిపోయారు. దాంతోపాటు ప్రయత్నిస్తామని కూడా చెప్పారు. సరే ప్రయత్నించండి అని కూడా చెప్పాను. ఆ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ నేను రెడీగానే ఉన్నాను. బీహార్ ఎలక్షన్లో నేను ఆర్జేడీతో కలిసి 2 రాజ్యసభ ఎంపీలని పాత బిల్డింగ్లోకి వెళ్ళి కలిసి మాట్లాడి వచ్చాను. సార్, మేము లోక్సభ ఎలక్షన్స్లో నిలబడ్డాం, ఓట్లు దొరికాయి, సీమాంచల్లో 5 సీట్లు దొరికాయని కూడా చెప్పాం. ఆయన బాగా చదువుకున్నాయన నవ్వుతూనే ఉన్నాడు. టీ తాగండి, కాఫీ తాగండి అన్నారు. ఇంకో ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి గొడవ పెట్టడం ఎందుకు అన్నారు. ఇది ఇండియానే కదా, నాకు నా మీద నమ్మకం ఉంది. అంతేకాకుండా నేను పట్నాకి వెళ్ళి అందరినీ కలిశాను, వాళ్ళు కూడా ఏమాత్రం రెడీగా లేరు. సో దీంట్లో నా తప్పే ఉందండి. ఒకవేళ ఓవైసీ పోలరైజ్ అయితే మోడీ 306 సీట్లు నా వల్లే గెలిచారంటారా? ఇవన్నీ చెప్పాలి కదా. ఆయన అనేది 370 అని కదా. తప్పు ఎవరి మీద ఉన్నా కూడా వాళ్ళు నాన్నదే తప్పు అంటున్నారు కదా. అన్ని తప్పులు నానెత్తినే రుద్దేస్తే మీరు ఏ తప్పులు మీరు ఒప్పుకోలేదంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. చెప్పండి సార్, నాదే తప్పు అంటున్నారు, అది ఎలా అంటారండి మీరు? 300 సీట్లు కొట్టేశారు, CW రూల్ వచ్చేసింది, ట్రిపుల్ తలాక్ అదొచ్చేసింది, UCC కూడా ఓవైసీ ప్రాబ్లమేనా? మీ యొక్క 60 సంవత్సరాల రాజకీయ జీవితం వేస్ట్ అయిపోయిందని ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది కదండి. ఇప్పుడు చెప్తున్న కంపోజిట్ కల్చర్, సెక్యులరిజం అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయో చెప్పండి మీరు. ఇండియా యొక్క పార్లమెంటులో ముస్లింస్ ఎప్పుడైతే ఈక్వల్ నంబర్లో లేనేలేరు, ఎప్పుడున్నారు? యూపీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు మైనారిటీస్ యొక్క బడ్జెట్ 0, టోటల్ బడ్జెట్ 0.01% ఉండింది. ఇప్పుడు మోడీజీ దాన్ని 0.001 చేసేశారు. ఇప్పుడు మీరే చెప్పండి, దీనికి ఎవరు బాధ్యులు? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే కర్ణాటకలో ఉన్న ముస్లింలందరూ మీకు ఓట్లు వేశారు, అందువల్లే మేం విజయం సాధించాం, అసెంబ్లీకి వచ్చాం, కలిసికట్టుగా ఉన్నాం, అందువల్ల బీజేపీ ఓడిందని. చాలా మంచి విషయం. పార్లమెంట్లో 26 సీట్లు సంపాదించండి. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, 28లో 26 సీట్లు జయించండి. ఆ తర్వాత మాట్లాడండి మీరు. అందులో ఎంతమంది ముస్లింస్కి ఎంపీ టికెట్ ఇస్తున్నారో చెప్పండి మీరు. ముస్లిం కమ్యూనిటీకి క్రెడిట్ ఇస్తున్నారు కదా, అప్పుడు ఎంపీ టికెట్ వాళ్ళకి ఇమ్మని చెప్పండి. ఎవరో పెద్ద పెద్ద అధికారాలు అప్పచెప్పండి వాళ్ళ వల్ల కాదు. ఓట్లు తీసుకోవడం తెలుస్తుంది. భారత రాజకీయాల్లో ఒక అన్రిటర్న్ రూల్ అంటూ ఒకటి ఉంది. అదేమిటంటే ముస్లిం ఓట్లు ఎవరికైతే కావాలో వాళ్ళకు వచ్చి దూరంగా ఉండండి, ఓటు వేసేసి సైలెంట్గా ఉండండి అని చెప్తున్నారు. మోడీజీ ఏమిటంటే ముస్లిం ఓట్స్ నాకు అక్కర్లేదు అని చెప్పేశారు, మిమ్మల్ని మార్జినలైజ్ చేసామని చెప్పేశారు. ఎలక్షన్ పూర్తయిన తర్వాత మోడీజీ సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, అన్నలారా సోదరిమణులారా అంటారు. దాంతో అంతే. ఇందుచేతనే మోడీ గారు మీది బి టీం అని అన్నారు. లేదంటే అదంతా అబద్ధం. అందరికన్నా ముస్లింల గురించి ఎక్కువగా మాట్లాడేది మీరే కదా. ఎందుకు మాట్లాడకూడదు?
ఇప్పుడు సమాజ్వాదీ కాదు, బీజేపీ యొక్క రాజ్యసభ క్యాండిడేట్ అప్పర్ క్యాస్ట్ హిందూగా ఉండేటప్పుడు మా అన్న వచ్చేసరికి అప్పర్ క్యాస్ట్ వాళ్ళందరూ ఆయనకే ఓట్ చేస్తున్నారు. నేను చేసిన తప్పేమిటి? అకాలీదళ్ ఎన్నికల్లో నిలబడుతున్నారు, భగవత్ మాన్ కూడా నిలబడుతున్నారు, సిక్కులు వాళ్ళకే ఓట్ చేస్తున్నారు, వేరే వాళ్ళ ఓట్లు కూడా దొరుకుతున్నాయి, మరాఠా వాడికే ఓట్ చేస్తున్నారు. పార్టీలు అన్ని చూసుకునే కదా టికెట్లు ఇస్తున్నారు. చెప్పాలంటే ఈ కాన్స్టిట్యూషన్లోనే ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారో వాళ్ళకే ఇవ్వమనండి. ఇప్పుడు జరుగుతున్నది అదే కదండి. ఇప్పుడు జయంత్ చౌదరిని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే ఆయన మత గురువు. వెస్టర్న్ యూపీలో ఉన్న వాళ్ళందరినీ బీజేపీ వాళ్ళు స్వీప్ చేస్తున్నారు, అందుకని జయంత్ చౌదరిని తీసుకొచ్చారు కదా. మీరు రితేష్ పాండేని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే నేను అప్పర్ కాస్ట్ వాడు కాబట్టి. నేను ఇలాంటి ఎగ్జామ్స్ చాలా ఇస్తానండి. ముస్లింల సపోర్టు ఉన్నా కూడా ఒక్కరు కూడా మీ పక్కకు రాలేదు. అలా అని కాదు, నాకు ఎవరూ రావాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ముస్లిమ్స్ ఇప్పటిదాకా జరిగిన 17-18 లోక్సభ ఎలక్షన్స్ లో ఓటు వేస్తున్నారు తప్ప ఓట్లు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు ఓట్లు సంపాదించేలా మారతామో ఇండియా రాజకీయాలు ఇంకా బలంగా ఉంటాయి. ఇప్పుడు ప్రేక్షకులు ఏమన్నా అడగచ్చు. ఇండియా రాజకీయాల్లో 2 పెద్ద పార్టీలున్నాయి. ఒకటి బీజేపీ, ఇంకోటి కాంగ్రెస్. మీకు సంబంధించి మీ పెద్ద కాంపిటీషన్ ఎవరు? బీజేపీనా? ఇద్దరూ ఒకటే, ఒక కాయిన్కి 2 వైపులు ఉన్నట్టే, ఏమాత్రం తేడా లేదు. అయితే రాహుల్ గాంధీ ఇప్పుడొక యాత్ర చేస్తున్నారు, భారత్ జోడో యాత్ర అని. సార్, నేను వాళ్ళకు ఒక స్పోక్ పర్సన్గా ఎప్పటికీ కాలేనండి. ఆయన గురించి ఆయనకే తెలుసు, ఆయనే చెప్పాలి. మాషాల్లా, ఆయన బాగా చదువుకున్నవారు, తెలివైనవారు, పెద్ద కుటుంబం నుంచి వచ్చినవారు. అంతేకాకుండా ఆయన కుటుంబం నుంచి ఒక్కరు కాదు, ఎంతమంది 3 ప్రైమ్ మినిస్టర్లు తయారయ్యారు. ఆయన కూడా కావాలనుకుంటున్నారో లేదో అర్థం కావట్లేదు. మీకు తెలిసినంత వరకు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారు అంటారా? సార్, నేను నా గురించి మాత్రమే చెప్పగలను. నాకు ప్రైమ్ మినిస్టర్ కావడం ఇష్టం లేదండి, మంత్రి కావడం కూడా అసలు ఇష్టం లేదు. నా జీవితంలో లక్ష్యాలు వేరు, నా జీవితం కలలు వేరు, దారులు వేరు. ఎవరు ప్రైమ్ మినిస్టర్ కావాలో మోడీజీ యొక్క ఐడియాలజీని ఎదిరించి నిలబడండి. ఐడియాలజీని మీరెవరు కూడా వ్యతిరేకించనంటున్నారే. మీ మతాన్ని గురించి మీరు మాట్లాడండి. మీరు ఇప్పుడు ఒకే పిక్చర్ ఉంటే ఎలా పోటీ చేయగలరు? మోడీజీ ఏ పిక్చర్ మిమ్మల్ని ఆడించాలనుకుంటున్నారో ఆ పిక్చర్లో కదా మీరు ఆడుతున్నారు. ఇన్ని ఎన్నికల్లో మీరు చూస్తున్నారు, ఏమవుతుందో కూడా చూస్తున్నారు. దీని గురించి మీ పార్టీలో సమర్థులైన వారు వివరంగా చెప్పాలి. అదే, దీని గురించి అమిత్ షా ఏమన్నారంటే, కాంగ్రెస్ దగ్గర ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉంది, దాన్ని పైకి పంపుతున్నారు, కానీ అది లాంచ్ అవ్వట్లేదని. అమిత్ షా గురించి నేనేమీ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు నన్ను ఇరిగించాలి అని ట్రై చేస్తున్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ, ఇంకో వైపు అమిత్ షా. నా పరిస్థితి 2 లారీల మధ్య ఇరుక్కున్నట్టుగా అయిపోయింది. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఆప్కి అదాలత్లో ఓవైసీ సార్ చెప్పే సమాధానాలేంటో మనం విందాం. 8,000 మంది శవాలు బిల్డింగ్ డ్రెబిల్స్ లో పడిపోయి ఉన్నాయి. మోడీజీ దీని గురించి ఏం మాట్లాడరేంటి? మోడీజీ చేసేది ఏమిటంటే, దుబాయ్కి వెళ్తున్నారు, అక్కడ షేప్ని యా హబీబీని కౌగులించుకుంటున్నారు. మీరే చెప్పండి, దీని పేరు అభిమానం అంటారా? వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసిన వారు అసాసుద్దీన్ ఓవైసీ. ఆయన మీద తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసాసుద్దీన్ ఓవైసీ మీద ఏర్పడ్డ ఆరోపణ ఏంటంటే, ముస్లింలు ఈయనకు భయపడుతున్నారని. ఓవైసీ సార్, మీ స్పీచెస్ అన్ని నేను విన్నాను. వాటిలో ముస్లిమ్స్ గురించి మీరు ఏమన్నారంటే, మాకు ఓట్లు వెయ్యండి లేదంటే మోడీ వస్తారు అని. ఇది ఎలా ఉందంటే, నిద్రపో బాబు లేకపోతే బూచోడు వచ్చేస్తాడని చెప్పినట్టుగా ఉంది. అంటే అదేం లేదండి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, 3 సీట్ల కోసం ఎన్నికల్లో నిలబడతాను. అదీ కాక నా వల్లే మోడీ గెలిచారు అని చెప్పడం చాలా పెద్ద తప్పండి. నేను చెప్పేది ఏమిటంటే, పొలిటికల్ లీడర్షిప్ని బలంగా ఉంచండి అని చెప్తున్నాను. అలాంటప్పుడు ఇండియా రాజకీయాల్లోని మీ మాటలు గాని, మీ న్యాయం కాలి ఎవరిని వింటారు. భయపెట్టే విధంగా ఏదైనా స్పీచ్ ఉంటే నాకు చూపించండి. నేనెప్పుడు భయపెట్టలేదు. అందరూ భయపడుతూ ఏమన్నారంటే, మనం ఎంతో ఆపదలో ఉన్నాం, సరైన గుర్తింపు లేదు అని. హిట్లర్ కాలంలో యూదులు ఎలా ఉండేవారో అలా 17 సంవత్సరాలు బాధలు పడ్డాము. ఇప్పుడు మీరు చెప్పినంతా కూడా నిజమే. ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఢిల్లీలో 600 సంవత్సరాలుగా ఉన్న ఒక మసీదుని ఏ లీగల్ ప్రాసెస్ ఫాలో చేయకుండా ఆ మసీదుని టోటల్గా డెమాలిష్ చేసేశారు. శ్మశానంలో ఉన్న కఫిన్ బయటకు వచ్చేసింది. ఇదంతా కరెక్టేనంటారా? మీరే చెప్పండి. బిల్కిస్ బాను ఏం తప్పు చేశారని ఆవిడ్ని గ్యాంగ్ రేప్ చేసేసి, ఆవిడ అమ్మాయిని, 2-3 సంవత్సరాల వయసు గల అమ్మాయిని హత్య చేసిన వాళ్ళని మోడీజీ గవర్నమెంట్ వాళ్ళు వదిలేశారు. బిల్కిస్ బాను చేసిన నేరం ఏంటండి?
దీంట్లో భయపెట్టాల్సిన విషయం అంటే ఏముందండి? ఇది నిజం, ప్రపంచం అంతా చూస్తున్నారు కదా. బీజేపీ ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. అంతేకాకుండా బీజేపీ వాళ్ళకి ముస్లిం ఓట్లు అసలు అవసరం లేదండి. వాళ్ళు పొలిటికల్ మార్జినలైజ్ అది చేసేసారు. మీరే కదా ఎప్పుడు చెప్తూ ఉంటారు మోడీ గారు, సబ్కా సాత్ సబ్కా అది వికాస్. ఎలక్షన్ తర్వాత. ఎలక్షన్ తర్వాతే ఆ విషయం చెప్తారు. ఎలక్షన్ టైంలో అలాంటివన్నీ చెప్పరు. ఏమీ చెప్పరు అసలు. ముఖ్తార్ అబ్బాస్ వాళ్ళ లీడర్ అయితే ఆయన ఏమన్నారంటే, మా ముస్లిమ్స్ యొక్క పాపులేషన్ 14.2% ఉంది. అది పిఎం స్కీమ్, ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ఆవాస్ యోజన 31.3% ముస్లింలకు చెందాలి అని, 33% వ్యవసాయ లబ్ధిదారులకు, 36% ముస్లిం ముద్ర యోజన కోసం వాళ్ళకివ్వాలి అని. నేను యూపీలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనలో ఆర్టీఐ వేశాను. దాని రిప్లై ఏంటో చూడండి. సార్ ఏం చెప్తున్నాడో తెలియట్లేదు. ఆర్టీ వేసిన తర్వాత కూడా ఏ రిప్లై లేదు. సరే, మీరు యూపీ గురించి మాట్లాడారు కదా సార్. ఇప్పుడు మీరు యూపీలో చూసారంటే అలహాబాద్లో ఆ ఇల్లు అమ్మాయి మీదే ఆ ఇల్లు రాసిపెట్టి ఉంది. కానీ ఆవిడ హస్బెండ్కి నోటీస్ ఇచ్చి డిమాలిష్ చేశారు. ఎందుకు డిమాలిష్ చేస్తారంటే మేము సీడబ్ల్యూని ప్రొటెక్ట్ చేసామంటున్నారు. ఇదంతా న్యాయం అంటారా? మీరే చెప్పండి. యూపీఐ పరిస్థితి చూడండి. వద్దొద్దు, చెప్పట్లు కొట్టదు, చెప్పేది వినండి. యూపీలో జైల్లో ఒక కన్విక్టెడ్ ప్రిజనర్ ఉన్నారు. ఆయనతో పాటు ఒక ఎక్స్ ఎంపీ కూడా ఉన్నారు. ఆయన ఒక ప్రిజనర్. పోలీస్ కస్టడీలో వచ్చి షూట్ చేస్తున్నారు. అంతేకాకుండా యూపీలో అందరూ చాలా బాగున్నారు అని చెప్తున్నారు. అసలు ఏంటి సార్ ఇది? కానీ యూపీలో యోగి ఆదిత్యనాథ్ లా అండ్ ఆర్డర్ బాగా ఇంప్రూవ్ అక్కడ లా అండ్ ఆర్డర్ ఏంటంటే మేము షూట్ చేస్తూనే ఉంటాం, బుల్డోజర్ లెక్కించేస్తాం. దీన్ని రూల్ ఆఫ్ లా అంటారా? కాదు కదా. రేపొద్దున మీరు అధికారాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. పవర్ రిటర్నల్ కాదు కదా. పవర్ పర్మనెంట్గా ఇందిరాజీ దగ్గర లేరు, నెహ్రూ దగ్గర కూడా లేరు. అంటే ఈ ప్రపంచంలో అన్నీ కూడా టెంపరీ. ఈరోజు ఎక్కడ కూర్చున్నాం, అది ఏదో ఒక సామెత చెప్తారు కదా, ఏది శాశ్వతం కాదు. మనమందరం తాత్కాలికంగా ఇక్కడ ఉండేవాళ్ళం మాత్రమే. ఈ అధికారం మనమంతా వెళ్ళిపోతాం. ఎప్పుడు అధికారం మీ చేజారిపోతుందో రేపు వాళ్లే వచ్చి మిమ్మల్ని ఏమైనా చేస్తే మీరేం చేస్తారు? నేను అందుకే చెప్తున్నాను, దయచేసి ఇలాంటి పనులన్నీ చేయకండి. నేను ఏ పని అయితే చేద్దు అంటున్నానో వాళ్ళు అదే పని చేస్తూనే ఉన్నారు. ఎవరు ఏం చేయలేకపోతున్నారు. చెప్పండి. అయితే యూపీలో లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అయిందంటారా లేదంటారా? సార్, అందర్నీ షూట్ చేస్తున్నారు. చిన్న చిన్న క్రైమ్ విషయాలకంతా వాళ్ళని షూట్ చేసేసి మీడియా వాళ్ళ ముందు మాత్రం వీడు తప్పు చేశాడు అందుకే నేను షూట్ చేశానని చెప్తున్నారు. షూట్ చేస్తే ఏమైపోతుంది? దేశాన్ని ప్రజాస్వామ్యంతోనే కదా పరిపాలిస్తున్నారు. అలాంతా జరగకూడదు కదా. బుల్డోజర్ని పంపిస్తున్నారు, ఇల్లు పడగొట్టేస్తున్నారు. ఈ విధంగా ఎన్ని ఇళ్ళు పగలగొట్టేశారు లెక్కే లేదు కదా. అందరి ఇళ్ళు కూడా. ఇప్పుడు యూపీలో ఆయన కార్యాచరణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందా లేదా? లేదు లేదు. అది ఏంటంటే ఈ శాంతం శ్మశానంలో ఉన్న ప్రశాంతత లాంటిదండి. ఈ ప్రశాంతత మంచిది కాదు. మనశ్శాంతితో వచ్చిన ప్రశాంతత వేరు, శ్మశానంలో దొరికే ప్రశాంతత వేరు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రశాంతతని దాన్ని చూసి రాజకీయాలు ఏమంటున్నాయంటే మేము శాంతపరిచేశామని అంటున్నారు. దానికి ఓ శబ్దం ఉందండి. ఈ ప్రశాంతత అంత మంచిది కాదు. యూపీలో ఉన్నవాళ్ళు అనేది ఏమిటంటే మాకు ఏ విధమైన మత విభేదన లేదు. యూపీ మైనారిటీ మోర్చా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ బాసదాలి ఏం చెప్పారంటే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ప్రకారం 40 లక్షల ఇల్లు ఉత్తరప్రదేశ్కు దక్కాయని. అందులో 18% అంటే 8 లక్షల మంది బెనిఫిషరీ ముస్లింలే. ఇందులో ఎటువంటి భేదం లేదన్నారు. ఇంకా ఏంటంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆయన షాజహాన్పూర్ని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అక్కడ 700 ఇళ్లు నిర్మించామని, అందులో 70% అంటే 520 ఇళ్లు ముస్లింలకు కేటాయించామని. లేదు, మీరు ఇస్తున్నారంటే మీరేమన్నా హెల్ప్ చేస్తున్నారంటారా? నేను ఒక ట్యాక్స్ పేయర్ని, దీని దేశం యొక్క డబ్బు. ఇదేమన్నా యోగిజీ గారి ఇంటి డబ్బా? ఆయన సొంత డబ్బేం కాదు కదా, అది దేశం డబ్బు. అంటే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 30 ఉంది. కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఈక్వాలిటీ కూడా ఉంది. కాన్స్టిట్యూషన్లో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కదా, వాటిని పాటించి తీరాలి కదా. ఏమిటంటే మేము ఇళ్ళిస్తున్నాం, రేషన్ ఇస్తున్నాం, కానీ ఎంతో మందిని హింసిస్తున్నారని ఓవైసీ అంటున్నారు. అవును, హింసిస్తున్నారు. మీ కస్టడీలో మీరు 2 మనుషుల్ని చంపేశారు. ఒక్కో నెలలో ప్రతి నెలా కూడా 2 చంపేస్తున్నారు. ప్రతి నెల 2-3 ఇళ్లని మీరు బుల్డోజర్తో కూల్చేస్తున్నారు. దాని గురించి మాట్లాడండి. ఎందుకు వఫ్ ప్రాపర్టీని గవర్నమెంట్ కబ్జా చేస్తుంది? వఫ్ ప్రాపర్టీస్ని ఎందుకు లాగేసుకుంటున్నారు? ఇది చెప్పండి. మైనారిటీస్కి ఎంత బడ్జెట్ ఉందో చెప్పండి. మైనారిటీ డిపార్ట్మెంట్కి ఎంత ఉంది? మదర్సా టీచర్స్కి జీతాలు ఇవ్వడం ఎందుకు ఆపేశారు మీరు? దేశంలో అందరి ముందు మదర్సా తెరిచే ఉంది అంటున్నారు. ఏ మదర్సాలో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ చెప్తున్నారో వాటన్నింటినీ ఎందుకు ఆపేశారు? మేము ఇవ్వము అని ఎందుకు చెప్పారు? హలాల్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారు? అది ఎందుకు చేశారో చెప్పమనండి. అవసరమే లేదు కదండి చేయడానికి. దానితో పాటు ఎంక్వైరీ చేయడం కూడా ప్రారంభించారు. చేయకూడదంటారా? ఎందుకు చేశారండి? ఎందుకంటే దీనివల్ల ఇష్యూ క్రియేట్ చేయాలని చూశారు.
కానీ ఏ ఇష్యూ లేదు కదా, అందుకే ఇష్యూ క్రియేట్ చేస్తారు. మీ గురించి ఒక విషయం హేమంత్ బిశ్వశర్మ ఏమన్నారంటే, హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే మొత్తం హైదరాబాద్లో హమాజ్ పోస్టర్స్ ఆయన వేయించారని. అప్పుడు నేను ఓవైసీతో ఏమన్నానంటే, మీకు పాస్పోర్ట్ వీసా నేను రెడీ చేస్తాను, గాసాకి పొమ్మన్నారు, కానీ ఆయన వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నారని. హేమంత్ బిశ్వశర్మ విశ్వాసం చూపించే విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అయిపోయారు ఆయన. వాళ్ళ విషయంలో చాలా విశ్వాసంతో ఉన్నారు. హమాస్ యొక్క పోస్టర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా అతికించబడలేదు. హేమంత్ బిశ్వశర్మ అబద్ధం చెప్తున్నారు. చూడండి, పాలస్తీన్ యొక్క రక్షణ కోసం మేము ప్రొటెక్ట్ చేశాం. ఇండియా రాజ్యాంగం, మోడీ యొక్క రాజ్యాంగం పాలస్తీన్ యొక్క స్టాంప్ రిలీజ్ చేశారు. నేను హేమంత్ బిశ్వశర్మకి ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. అదేంటంటే, చీన్ మన యొక్క 2000 స్క్వేర్ కిలోమీటర్ల స్థలాన్ని కబ్జా చేశారు. డెప్సాంగ్ డెమ్చాక్ మనం పోగొట్టేసుకున్నాం. అక్కడ ఉండే ఎస్పీ మోడీ గారి దగ్గర ఏం చెప్పారంటే, మేము 65 పెట్రోలింగ్ పాయింట్స్కి వెళ్లలేము అని చెప్పారు. అందుకని నేను హేమంత్ బిశ్వశర్మకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, నేను మిమ్మల్ని అక్కడికి వెళ్ళమని అడగలేదు. మీ ఆర్ఎస్ఎస్ డ్రెస్ వేసుకుని వెళ్ళండి అని కూడా నేను చెప్పలేదు. నేను చెప్పేది ఏమిటంటే, నన్ను, రజత్ శర్మ సార్ గారిని కెమెరాతో పాటు డెప్సాన్ డెమ్చాక్కి తీసుకువెళ్ళండి. అక్కడ ఏం జరుగుతుందో చూడాలని మా కోరికగా ఉంది. ఆ సహాయం చేయండి మీరు చాలు. ఆ పని చేయండి. కానీ మీరు ఎందుకు చేయనంటున్నారు అంటే, హేమంత్ బిశ్వశర్మ బాగా మాట్లాడతారు. ఆయన సెకండ్ అమిత్ షా అయిపోవాలని కోరిక కాబోలు. ఇప్పుడు బీజేపీలో పెద్ద పెద్ద కలలు కనడం గొప్ప పాపం అని ఆయన తెలియదు కాబోలు. అందుకని ఆయన ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన నన్ను హమాస్ గురించి తిడుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇండియా ప్రభుత్వం పాలస్తీన్లో జరిగే అన్యాయాల్ని ఎందుకు ఎదిరించడం లేదు అని అడుగుతున్నాను. ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఎందుకు వెళ్లడం లేదు? సౌత్ ఆఫ్రికా వెళ్లారు, దాంతోపాటు బ్రెజిల్కి వెళ్లారు. మనం G20లో పెద్ద గాసాకి వీసా కల్పిస్తానని ఆయనే అన్నారు. ఆయనిచ్చిన ఆఫర్ గురించి అసలు మీరేమన్నారు చెప్పండి. నేను హాజాకి వెళ్లాలంటే ఖచ్చితంగా నేను వెళ్లొచ్చు. భారత ప్రభుత్వం డెలిగేషన్తో నేను వెళ్ళడానికి తయారుగా ఉన్నాను. ఇండియా గవర్నమెంట్ కూడా వచ్చి చూడమనండి. ఆ దేశంలో ఉన్న 20 లక్షల మంది ప్రజల్లో 13 లక్షల ప్రజలకి ఇళ్లు లేకుండా పోయాయి. 30,000 మందిని ఇస్రాయేల్ వాళ్ళు చంపేశారు. అందులో 16,000 చిన్నపిల్లలున్నారు. 8,000 మంది శవాలు బిల్డింగ్ డెబ్రిస్లో పడిపోయి ఉన్నాయి. మోడీజీ దీని గురించి ఏం మాట్లాడరేంటి? మోడీజీ చేసేదేమిటంటే, దుబాయ్కి వెళ్తున్నారు, అక్కడ షేప్ని యా హబీబీని కౌగులించుకుంటున్నారు. మీరే చెప్పండి, దీని పేరు అభిమానం అంటారా? ఇప్పుడు మీరే చూడండి, ఈ హేమంత్ యొక్క మైండ్ సెట్ని గమనించండి. ఓవైసీని హమాస్తో కలిపేశారు ఆయన. హమాస్తో కలిపేశారేంటి? ఇండియా యొక్క స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళని ఓవైసీతో కలిపి మాట్లాడొచ్చు కదా. అల్లామా ఫజ్లేహ్ ఖైరాబాదీ కాలాపనులో విధించిన శిక్ష వల్ల చనిపోయారు. 47లో దేశం కోసం ప్రాణాలర్పించిన బ్రిగేడియర్ ఉస్మాన్తో నన్ను పోల్చి మాట్లాడొచ్చు కదా. ఓవైసీని హవల్దార్ అబ్దుల్ హమీద్తో కలిపి మాట్లాడొచ్చు కదా. 1965లో జరిగిన వార్లో ప్రాణాలర్పించారు కదా. ఓవైసీని జోహర్ బాద్రాన్తో, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్తో కలిపి మాట్లాడొచ్చు కదా. కానీ లేదు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలాగే ఉంది. ముస్లింస్ అంటేనే టెర్రరిజం. ఎప్పుడైతే ఆర్టికల్ 370ని విడిచిపెట్టామో, ఎప్పుడు రామమందిరం నిర్మించామో, అలాగే ఓవైసీ హైదరాబాద్ను విడిచి వెళ్ళిపోతాడు అని. అక్కడ మేము వెళ్ళాం. ఈ లోకం ఉన్నంత వరకు ఇన్షాల్లా మేము ఇక్కడే ఉంటాం. ఎప్పుడు మేము పతనం అయిపోతామో ప్రపంచమే అంతమైపోతుంది, గుర్తుంచుకోండి. ఇవన్నీ ఆయన మాట్లాడడానికి ఉన్న థాట్ ప్రాసెస్. ఆయనకున్న ప్రాబ్లం ఏమిటంటే, అస్సాంలో ఉన్న ముస్లింస్ పై అంత దారుణం జరిగినా కూడా అక్కడ ఉన్న ముస్లిం ఆడవాళ్లు, చిన్నపిల్లలు అందరికన్నా ఎక్కువ పర్సంటేజ్ నీటిలో క్వాలిఫై అయిపోయారు. అందువల్ల హేమంత్ భయపడిపోయారు. ఏంటిది ఇంతమంది క్వాలిఫై అయిపోయారేంటి అని. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని యూజ్ చేసి చాలా మదర్సాకల్ని డెమాలిష్ చేసేశారు వాళ్ళు. దాని గురించి ఎప్పుడు ఎక్కడా మాట్లాడరేమిటి? అక్కడ ఉండే చాలా మంది ముస్లింస్ని ఇళ్లు లేకుండా చేసేశారు కదా. చాలా విషయాలు మార్చేసే కదా ఆయన అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ తయారు చేశారు. ఇదే కదా అస్సాంలో ఉన్న రికార్డు. ఇంకో మాట ఏంటంటే, ఆయన చిన్నపిల్లలకు బాల్య వివాహాలు జరిపిస్తున్నారు అని అన్నారు. ఒబెషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ సెంట్రల్ యాక్ట్ ఉంది, పోక్సో యాక్ట్ ఉంది, చైల్డ్ మ్యారేజ్ ఒక స్టడీ ఉంది. పేదరికం వల్ల చైల్డ్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి. సరే, వాళ్ళకి ఇండియా గవర్నమెంట్ యొక్క డేటా ఏంటో కూడా తెలీదు. ఇండియాలో 12 మిలియన్ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. 84% హిందువులే కదా ఉన్నది. 11% మాత్రమే ముస్లిమ్స్ చేస్తున్నారు. ఆయన అవన్నీ అడగరా? వీటి గురించి మీరే చూడండి. లేదు, ఆయన ఏమన్నారంటే 90 సంవత్సరాల ఆంగ్లేయుల అంటే పాలనలో మీరు ఒక చట్టం లేదు ఉంది. లేదు దాని అదేమిటంటే ప్రకారం చూసినట్లయితే అమ్మాయి వయసు తక్కువ ఉంటే అప్పుడు కూడా పెళ్లికి రిజిస్టర్ అవుద్దని. ఇది చాలా పెద్ద అబద్ధం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కూడా ఉంది. దాని ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ముస్లింస్ గురించి.
ఎంతమంది హిందూ అమ్మాయిలకి 18 ఏళ్లలో పెళ్లి జరుగుతుందో అదే విధంగా అదే శాతంలోనే ముస్లిమ్స్ అమ్మాయిలకు కూడా పెళ్లి జరుగుతుంది. 99 సంవత్సరాల చట్టాన్ని వాళ్ళు అలాగే అణగదొక్కేశారు. అర్ధరాత్రి పూట కొత్త చట్టాన్ని సృష్టించారు. ఒక ముస్లిం అబ్బాయికి గానీ అమ్మాయికి గానీ పెళ్లి చేయాలి అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లోనే చేయాలి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో నికా అసలు జరగదు కదా. మీ యాక్ట్ ప్రకారం చూస్తే మా వేడుకలు సాంప్రదాయాలు మేము అసలు నిర్వహించలేమని చెప్పాలి. మీరు మా మతంలోని రిచువల్స్ని అవి లేకుండా పెళ్లే జరగలేదు, దాన్ని కూడా మీరు లాగేసుకున్నారు. ఎందుకు లాగేసుకుంటున్నారు మీరు? మాట్లాడడం వల్లే ముస్లింలు మీ గురించి భయపడుతున్నారు. బెదిరించడం లేదు, నేను నిజం చెప్తున్నాను. నేను చెప్పేదంతా నిజమే. వాళ్ళు 99 ఇయర్స్ పాత చట్టాలని అవలంబించారు. ఎందుకలా చేశారు? చైల్డ్ మ్యారేజెస్ అనేవి అసలు జరగకూడదు. సార్, ఆ చట్టాన్ని నేను చూశాను. అయితే దాంట్లో చివరి ప్రొవిషన్ ఏంటంటే, అది చివరి పేరాలో ఏముందంటే, ఈ చట్టాన్ని మీరి ఎవరైనా పెళ్లిళ్లు జరిపిస్తే ఎటువంటి బాధ్యతలు తీసుకోవాలి. స్పెషల్ మ్యారేజ్ తీసుకున్నట్లయితే నికా ఎలా జరుగుతుందండి? నేను ఎలా చేస్తానో చెప్పండి మీరు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే నేను చెప్పేది ఏమిటంటే, కోసమనే నేను చెప్పేది అదేనండి. మీరు సెక్యులర్ గా ఉన్నారు అంటే హిందూ ధర్మశాస్త్రం ప్రకారమే హిందువుల మ్యారేజ్లు జరుగుతున్నాయి. సిక్కు మత సాంప్రదాయాల ప్రకారం సిక్కుల మ్యారేజ్లు జరుగుతున్నాయి. కాస్త తప్పుగా సార్, ఒక్క నిమిషం, నన్ను కాస్త మాట్లాడనివ్వండి సార్. చెప్పారంటే యూసీసీ అనేది అసలు ఉండనే కూడదు, పెళ్లిళ్ళే జరిపించకూడదు. అలానే కాదు సార్, మన దేశంలో యూసీసీతో అవసరమే లేదు కదా. అంబేద్కర్ వాలంటీర్ గా అన్ని చేయాలని చెప్పారు. అప్పుడు యూసీసీ కోసం మనం ఏం చేశాం? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చాం, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ చేశాం. సో మనం 2 సెక్యులర్ చట్టాలని తీసుకొచ్చేసాం. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు ఈ ప్రశ్న వేస్తారని నాకు ముందుగానే తెలుసు. నేను రాసుకునే వచ్చాను. ఉత్తరాఖండ్లో ఉత్తరాఖండ్ సెక్షన్ 4 సబ్సెక్షన్ 4ని చదవండి. హిందూ మతంలో ప్రొహిబిషన్ ఆఫ్ మ్యారేజ్ ఉంది. తల్లి వైపు గాని తండ్రి వైపు గాని పెళ్లిళ్ళు చేయకూడదు. ఆ విషయం తెలుసు కదా. ముస్లింస్ లో ఆ పని చేయొచ్చు. అక్కడ ప్రొహిబిషన్ ని సెక్షన్ 4లో సబ్సెక్షన్ 4లో తీసుకొచ్చారు. నన్ను ఆపుతారు ఏంటండి? మీ మతం ఉంటే ఆ మతం పద్ధతులు మీరు నడుచుకోండి. నా మీద ఎందుకు నింద మోపుతారు? ఇది పాయింట్ నెంబర్ 1. సిస్టర్స్ ఇంకా చెప్పండి, పెళ్లిళ్ళు చేయకూడదని ప్రొహిబిటెడ్ లిస్టు తయారు చేస్తారు. సరే, దీంట్లో ఇంకొక విషయం ఏముందంటే, ఉత్తరాఖండ్లో 2010లో ఎవరికైనా పెళ్లి జరుగుంటుంటే ఇప్పుడొచ్చి రిజిస్టర్ చేయాలి. 2010లో ఎవరికైనా సరే సొంత వాళ్ళలో పెళ్లి చేసుంటే వాళ్ళు రిజిస్టర్ చేసుండేవారు కాదు. మీరు మీ మతాచారాల్ని నా మీద రుద్దుతారు ఎందుకు? మీ మతంలో మొరాలిటీ చాలా గొప్పది, మా మతంలో మొరాలిటీ చాలా తప్పు అని ఎందుకు అంటున్నారు మీరు? చెప్పండి. పుష్కర్ సింగ్ దాబీ అప్కి అదాలత్కు వచ్చినప్పుడు నేనేమడిగానంటే, నేను అడిగిన దానికి ఆయన ఏమన్నారు అంటే, ముస్లింలందరూ 4 పెళ్లిళ్లు చేసుకుంటారు అని. అంటే నేను చెప్పేది అది కాదండి. లేదు లేదు, ఇప్పుడు ఏంటంటే ఈయన చెప్పేదంతా పచ్చి అబద్ధం అండి. ఆయన అబద్ధం చెప్తున్నారు. 2006లో నేను చెప్పిన తర్వాత మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. 2006 యొక్క గవర్నమెంట్ డేటా ఇది. గవర్నమెంట్ యొక్క డేటా ప్రకారం అంటే 100 పెళ్లిళ్లు జరుగుతున్నాయి అంటే హిందువుల్లో 1.7% ఇద్దరు భార్యలున్నారు. ముస్లింస్లో 2.5% ఉన్నారు. ఇది 2006 యొక్క డేటా. మీరు ఈ విషయాలు మాట్లాడలేదు కానీ. అంటే ముస్లింస్లో రెండో పెళ్లి గనక జరిగితే ఆమెకు భార్య అనే స్టేటస్ దొరుకుతుంది. హిందువుల్లో ఎవరికైనా రెండో పెళ్లి జరిగితే ఆవిడ్ని భార్య అని కాకుండా మిసెస్ అని పిలుస్తారు. ఒకవేళ నేను గనక చనిపోతే ఊరికే ఊహించుకోండి, నాకు 2 భార్యలు ఉన్నారనుకుందాం, ఒక భార్యతోనే వేగలేకపోతున్నాను. ఒకవేళ 2 భార్యలు గనక ఉంటే నేను చనిపోయిన తర్వాత ప్రాపర్టీ రెండో ఆవిడకు కూడా దక్కుతుంది. ఆ మతంలో దొరకదే. మరి ఇలాంటి అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? సరే, ఇప్పుడు డివోర్స్ గురించి మాట్లాడదామండి. ఉత్తరాఖండ్లో డివోర్స్ యొక్క చట్టం ఏం చేశారంటే అది సేమ్ చేసేశారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ 54, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 54, డివోర్స్ యాక్ట్ 69. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు మీ మత చట్టాలని నా మీద రుద్దేసి యూసీసీ అంటున్నారు. ఇందులో యూసీసీ ప్రకారం ఏ యూనిఫామ్ అంటే ఏ యూసీసీలో మీరు రైబల్స్ లాగా చేస్తున్నారు? ఇందులో యూనిఫార్మిటీ అంటే ఎక్కడ ఉందండి? యూనిఫార్మిటీ అని చెప్తూ దాన్ని ఫాలో చేయడం లేదే. ఇంకో విషయం ఏమిటంటే ఉత్తరాఖండ్లో యూసీసీ అని చెప్తున్నారు కానీ అది మొత్తం దేశమంతా ఉండాలి. అలా కాకుండా మీరు స్టేట్లో చట్టాలని సృష్టిస్తున్నారు. ముస్లింస్ని వాళ్ళ మతం నుంచి దూరం చేసేస్తున్నారు. వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్ నుంచి వాళ్ళు దూరం చేసేస్తున్నారు. ఇర్ఫామ్ అన్న పేరుతో మా నుంచి మా మతాన్ని దూరం చేస్తున్నారు. మొదటి నుంచి ఇదే నేను చెప్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. సెక్షన్ 4 సబ్సెక్షన్ 4. అది మాత్రమే కాకుండా డివోర్స్ సెక్షన్ 25, 27. అది కాకుండా ఇస్లాంలో జరిగే మ్యారేజ్ 7 జన్మలకంతా ఏమీ లేదండి. హిందూ మతంలో 7 జన్మలు కలిసి ఉండాలి అంటారు. ఇక్కడ ఒక కాంట్రాక్ట్ అంటూ ఉంది. ఒక జన్మ అంటూ చాలు, మరో జన్మ మాకు అక్కర్లేదు అంటుంది. అదే నిజం. అది జన్మల బంధం కానే కాదు. నేనేం ప్రశ్న అడగాలనుకున్నానంటే, కొంతమంది చెప్తున్నారు చాలా పిల్లలు పుట్టారంటే డెమోగ్రాఫిక్ ఎక్కువ అవుతుందంటున్నారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ స్టేట్మెంటే ఒక పెద్ద అబద్ధం, తప్పైనది. నేను ఒక విషయం చెప్తాను. ఇండియా యొక్క ఫర్టిలిటీ రేట్ అన్నది ముస్లిమ్స్ హిందువుల యొక్క 1992లో ముస్లింల యొక్క ఫర్టిలిటీ రేట్ 4.41.
ఇప్పుడు రిలీజ్ చేశారు. గవర్నమెంట్ లేటెస్ట్ డేటాలో 2.36 అని ఉంది. హిందువులది మాత్రం 3.30 ఉండేది, ఇప్పుడు 1.94గా మారిపోయింది. ఇందులో ఉండే డిఫరెన్స్ కేవలం 0.4 మాత్రమే. చాలామంది అంటుంటారు కదా, ముస్లిమ్స్ హిందువుల కన్నా ఎక్కువ అయిపోతారో అని. అలా అంతా జరగదు. 500 సంవత్సరాలు కావచ్చు, 1000 సంవత్సరాలు కూడా కావచ్చు. ఇండియాలో హిందువుల యొక్క పాపులేషన్ ఎప్పుడు స్టెబిలైజ్ అవుతుందంటే బై 20 and 70. ముస్లిమ్స్ యొక్క పాపులేషన్ ఎప్పుడు స్టెబిలైజ్ అవుతుంది అంటే 21 తర్వాతే. దాంతోపాటు మాక్సిమం ముస్లిం యొక్క పాపులేషన్ 18.87 వరకే వెళ్తుంది, అంతే. ఇటువంటి విషయాలు సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్. ఎగ్జాంపుల్గా ఏం చెప్పారంటే, బెల్జియంలో బ్యాలెన్స్ గాడి తప్పింది, అందరూ ముస్లింలుగా అయ్యారు, అందువల్ల లోకల్ వాళ్ళు తక్కువయ్యారని. సార్, బెల్జియం యొక్క వాఫుల్స్ చాలా బాగుంటాయి, నేను కూడా తిన్నాను. కానీ బెల్జియంకి అరబ్ కంట్రీస్ నుంచి జనం వస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ ఇండియాలో అలా జరగడానికి ఛాన్సే లేదు. ఇండియాలో ఇంపెరికల్ ఎవిడెన్స్ ఉంది, ఆ ప్రకారం ఇక్కడంతా నెంబర్స్ తో వాళ్ళు ఛాలెంజ్ కూడా చేశారు. లేదు. అయితే వాళ్ళు ఏమన్నారు అంటే, పాపులేషన్ జరిపించిన ఆఫీసర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు సరే, అప్పుడు ముస్లింల యొక్క 9 మంది పిల్లలు, అంటే 5గురిని మర్చిపోయి 4గురినే చూపించారు అని. అలా అయితే 9 మంది ఉన్నారని వాళ్ళకెలా తెలుసు? ఒకటి సెన్సస్ లెక్కలు తీయడానికి వెళ్లేవాడే వాళ్ళందరికీ తండ్రి అయిపోయి ఉండాలి, లేదంటే వాళ్ళకి బాబాయ్ గారైనా ఉండుండాలి, లేదంటే వాళ్ళకి తాతగా ఉండుండొచ్చు, లేదంటే సొంతవాడై ఉండాలి, లేదంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండుండాలి. వాళ్ళకెలా తెలుస్తుంది? ఇది చాలా తప్పండి. 9 మందిని కంటున్నారంటే చాలా తప్పది. మీరు అందరి పిల్లల్ని చదివించండి, ముస్లిం అమ్మాయిలకి డిమాండ్ రివర్సల్ స్కాలర్షిప్ ఇవ్వండి. మీకు ఇప్పుడు చెప్తున్నాను వినండి, 21కి ముందుగానే పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది. మీరు చదువుకి ఏ సహాయం చేయడం లేదు కదా. మోడీజీ స్కాలర్షిప్ ఆపేశారు. మోడీ గారు ఆప్కి అదాలత్కి వచ్చినప్పుడు ఏమన్నారంటే, ముస్లింలకు ఒక చేతిలో కంప్యూటర్ ఉండాలి, ఒక చేతిలో ఖురాన్ ఉండాలని. మోడీజీ మా చేతుల్లో ఏమీ మిగల్చలేదు. మా ఇళ్లను ఆక్రమించుకుంటున్నారు, మసీదుల్ని కూల్చేస్తున్నారు, మా ఐడెంటిటీలు లాగేసుకుంటున్నారు. ఆయన అదే మోడీజీ డైలాగులు చాలా బాగా చెప్తున్నారు. మాషా అల్లా, ఆయనతో ఎవరు పోటీ పడలేరు, ఎవరూ పోటీ చేయలేరు ఆయనతోటి. మీరు ఒకవేళ ఒక చేతిలో కంప్యూటర్, ఒక చేతిలో ఖురాన్ ఉండాలని అనుకున్నట్టయితే ప్రీ స్కాలర్షిప్ 9th క్లాస్లో ఎందుకు ఇచ్చారు? మీరు క్లాస్ 5-3-6 నుంచే ప్రారంభించుంటారు కదా. మీరు మౌలానా ఆజాద్ ఫౌండేషన్ ఎందుకు రద్దు చేశారు? అందులో చాలా మంది పిహెచ్డీ చేశారు కదా, దానెందుకు మూయించేశారు? మీరు ఏమైతే చేశారో అదే కదా నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. మీరు మెరిట్తో మెయిన్స్ స్కాలర్షిప్ని రద్దు చేశారు. మీరు 2021-22 బడ్జెట్లో 22% మాత్రమే ఖర్చు పెట్టారు. మీరు పార్లమెంట్ యొక్క డేటా తీసి చూడండి. సో పాపులేషన్ గురించి మీరేమీ దిగులు పడక్కర్లేదు. ముస్లిమ్స్ యొక్క మొత్తం పాపులేషన్ కలిపి 18.9లో తప్పకుండా ఆగిపోతుంది, స్టెబిలైజ్ అవుతుంది. అంతేకాకుండా హిందూ మరియు ముస్లిమ్స్లో 80 crores డిఫరెన్స్ ఉంది. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది, మీరేం బాధపడకండి. మీరు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెప్పేవేమి నమ్మకండి. వీళ్ళు ఒకవేళ ఆవు గాలిలో ఎగురుతుంది అంటే మాత్రం నమ్మకండి. ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు. అది ఏంటంటే, ఇస్లామీ వాళ్ళు పాపులేషన్ కంట్రోల్కి మెథడ్స్ అనేవి ఇచ్చింది లేదని. అన్నింటికన్నా పిల్లల్ని ఎక్కువగా కనేస్తారు. ఇది అన్నింటికన్నా చాలా పెద్ద అబద్ధం. కాంట్రసెప్షన్ ని ఉపయోగించడం కోసం దానికి సంబంధించిన డేటా మీకు ఇస్తాను. 92-93లో ముస్లిమ్స్ అందరూ 27.7% కాంట్రసెప్షన్ యూజ్ చేశారు. 2019లో 60.2% ముస్లిమ్స్ కాంట్రసెప్షన్ యూజ్ చేశారు. సరే, ఇందులో ఇంకా హిందువుల్లో కూడా దీని లెక్క ఎక్కువైపోయింది. 92లో 41% ఉంది, అది పెరిగి 67.9కి వచ్చేసింది. ముస్లిం మగవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు కదా. కాంట్రసెప్షన్ అన్నింటికన్నా ఎక్కువగా కాంట్రసెప్షన్ ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసేది ముస్లిమ్స్ మాత్రమే. ముస్లిమ్స్ 34 అయితే హిందువుల్లో మగవాళ్లు 34.10. మన సీకన్నా కూర్చున్నారు. నేను మీతో చెప్తున్నాను, మన దేశ ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే, మన దేశ ప్రజల్లో ఎవరైతే తక్కువ మంది సంతానాన్ని కంటారో, ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తారో, దేశాన్ని చాలా మంచి చేస్తున్నారు, వాళ్ళే నిజమైన దేశ ప్రజలు. అలా అయితే మీరే నిజమైన ప్రజలు. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీ మనుషులు 75% ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు, 45% ముస్లిమ్స్, 50% హిందూస్ చేస్తున్నారు. లేదు, నేనేం చెప్తున్నానంటే, ఇది నా డేటా కాదు, గవర్నమెంట్ యొక్క డేటా. ఇది గవర్నమెంట్ యొక్క డేటా. వాటన్నింటినీ దాటుకుని బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళతో పాటు సంత్ పరివార్ వాళ్ళు గొడవలు తెస్తున్నారు. వాళ్ళంతా ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం లేదు, స్పేసింగ్ చేస్తున్నారు. ఇస్లాంలో ఏం చెప్పబడింది అంటే, మీరు సరైన సమయంలో పిల్లల్ని కనండి, మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు. సరే, ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తూనే ఉన్నారు. ఇస్లాం మతంలో అనుమతి లేకపోయినా
20% ఆడవాళ్ళు దాన్ని అవలంబిస్తున్నారు. 20% ఉన్నారు, కానీ డేటా ఇవన్నీ చెప్పడం లేదు. ఇప్పుడు నేను చెప్పిందంత తప్పు అని మీరు అందరూ ప్రూఫ్ చేయండి చూద్దాం. ఆ తర్వాత ఆప్కి అదాలత్లో ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. రిజిస్ట్రార్ గారు పిలిస్తే 2 సార్లు ఆయనను పిలవడమే నాకు గొప్ప హానర్. ఇప్పుడు గెడ్డం అంతగా తెలగలేదు, వైట్ అయిపోయింది. మళ్ళీ నన్ను పిలిచారు, అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరన్నా ఏమన్నా అడుగుతారా? మీరు మీ స్పీచెస్ అన్నిటిలో ముస్లింస్కి వ్యతిరేకులవుతారని చెప్పారు. దాగి ఉన్న వాళ్ళని మనమే కనిపెట్టాలని చెప్పారు. మీ మాటలు ప్రజలందరూ విని మీరు నచ్చి ప్రజలు మీ వెనకాలే వస్తారని మీరు అనుకుంటున్నారా? కర్బలా మట్టిలో ఇమాం హుస్సేన్ని చంపింది ముస్లిమ్స్ మాత్రమే. కర్బలా భూమి మీద ఇమాం హుస్సేన్తో కలిపి నమాజ్ చేసింది, నమాజ్ తర్వాత కత్తితో పొడిచింది కూడా ముస్లింసే. కర్బలా యొక్క మట్టిలో రసూలల్లాహు సల్లల్లాహు వసల్లంతో కొడుకుని చంపింది కూడా ముస్లింసే. టిప్పు సుల్తాన్ని, సరోజ దౌలాన్ని మోసం చేసింది కూడా ముస్లింసే. సో ఇది చరిత్ర కూడా కావచ్చు, ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. అదే నేను చెప్తున్నాను. మీరు ఇంతసేపు మాట్లాడేది చూస్తుంటే మీకు కవితలు ఎంత ఇష్టమని మీ మాటల్లో మేం వింటున్నాం. మీ మాటలంతా కవిత ద్వారాలోనే ప్రజలకి వెళ్ళాలనుకుంటున్నారా? మన దేశ పరిస్థితిని మీరు కవిత ద్వారాలో ఎలా చెప్పబోతున్నారు సార్? అది వినాలని మేమందరూ కోరుకుంటున్నాము సార్. इखलाक का जलता हुआ घर देख रहा हूं, देखा नहीं जाता मगर देख रहा हूं. సర్దార్ గారు ఏదో అడగాలనుకుంటున్నారు, అడగండి. ముందుగా మీరు నన్ను పొగిడారు కాబట్టి నేను మిమ్మల్ని పొగుడుతున్నాను. మేమందరం ఈ చేతికి వాచ్ కట్టుకుంటున్నాం, ముస్లిమ్స్ కూడా అదే అంటారు. కానీ మీరు రైట్ హ్యాండ్ కట్టుకున్నారు, మేము లెఫ్ట్ హ్యాండ్ కే పెట్టుకుంటున్నాం. ఇక ఇంకో నేను విషయం, తప్పుగా కట్టుకోలేదు కదా. మీరు రైట్ హ్యాండ్ కే పెట్టుకున్నారు, మేమే లెఫ్ట్ హ్యాండ్ కి పెట్టుకుంటున్నాం. ఇంకో విషయం సార్, అందరూ అంటున్నారు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిసి హిందుత్వం, అఖండ భారతం గురించి మాట్లాడుతూ ఉంటారు, అఖండ భారతానికే ఫేవర్గా ఉంటారు. కానీ ఈరోజు 13% ముస్లిం సహోదరులు ఉన్నారు. వాళ్ళు అఖండ భారతం కావాలనుకుంటే అప్పుడు మీరేమంటారు? నా ఉద్దేశం ఇందులో పంజాబు కలిసి ఉండాలి, మన ముస్లిం సహోదరులు కూడా కలిసి ఉండాలి. అదేమిటంటేనండి, అది కాదు, ఒకవేళ ముస్లింస్ వచ్చారంటే మీ సపోర్టే ఎక్కువగా సూపర్. ఓవైసీ సార్ మెచ్చుకుంటారు, మీకు మంచి పేరు వస్తుంది. చూసారుగా, అఖండ భారతం కోసం నేను సిద్ధంగానే ఉన్నాను. మొత్తం బంగ్లాదేశ్ని తీసుకోండి, మొత్తం పాకిస్తాన్ కూడా తీసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ సగం ఆక్రమించండి, సగం బర్మాని కూడా ఆక్రమించండి, దాంతోపాటు సగం భూటాన్ని కూడా తీసుకోండి, నేపాల్ మొత్తాన్ని తీసేసుకోండి. కానీ అన్నిటికన్నా మోడీజీకి కావాల్సింది పీఓకే మాత్రమే తీసుకోవాలి. మిగిలిన ముగ్గురిని పంపించేయండి. పాకిస్తాన్ మొత్తం కలిసిందంటే మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ కూడా వచ్చిందంటే అప్పుడు ఒప్పుకొని తీరాల్సిందే కదా. తీసుకోండి, ఇప్పుడు ఎవరు కాదన్నారు? మీరు కూడా సపోర్ట్ చేయండి సార్. అరే నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. లేదంటే రాతపూర్వకంగా రాసేయమంటారా చెప్పండి. వద్దు సార్, ఇంతకన్నా ఏం చెప్పను. సరే, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఆప్కి అదాలత్లో ప్రశ్నలకు సమాధానాలు విందాం. మీరు చెప్తున్నారు ముస్లింల విషయంలో యువకుల్ని ఎంతగానో ప్రోత్సహించాలి అని, లేదంటే మనకు దక్కాల్సినవి ఎన్నో లాగేసుకుంటారు అని. నిజమే కదా. ఎవరు లాగేసుకుంటారు? బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాక్కోవాలని చూస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్లో ప్రశ్నలకు సమాధానాలు విన్నాం. అసాసుద్దీన్ ఓవైసీ సార్ మీద ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసాసుద్దీన్ ఓవైసీ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే పలు విషయాల పట్ల ప్రజల మనస్సును దారి మళ్లిస్తున్నారని. మీ యొక్క స్పీచ్ ఒకటి నా దగ్గర ఉంది, మీరు దీని గురించి చెప్పారు. మీరు చెప్తున్నారు ముస్లింల విషయంలో యువకుల్ని ఎంతగానో ప్రోత్సహించాలి అని, లేదంటే మనకు దక్కాల్సినవి ఎన్నో లాగేసుకుంటారు అని. నిజమే కదా. ఎవరు లాగేసుకుంటారు? బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాక్కోవాలని చూస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు. నిజం కదా. ఇప్పుడు మీరు చూశారంటే ఢిల్లీలో 600 సంవత్సరాలుగా ఉన్న మసీదుని కూల్చేశారు. సునేరీ బాగ్లో ఉన్న మసీదుని కూడా కూల్చేయాలని ట్రై చేస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రైమ్ మినిస్టర్ అనబడే ఆయన హోమ్ మినిస్టర్ ఒక టెంపుల్ ముందు నుంచి వెళుతున్నారు అంటే ఎప్పుడైనా పూజా కార్యక్రమాలు ఆపేశారా అని చెప్పండి. ఎప్పుడైనా మీరు విన్నారా చెప్పండి. సునేరీ బాగ్లో మసీదు వైపు నుంచి ప్రైమ్ మినిస్టర్ అటువైపుగా వెళ్లారంటే మూమెంట్ అని చెప్తారు. ఆ టైంలో మసీదులో నమాజ్ ఆగిపోతుంది. ఎందుకు జరగదు? మీరే చెప్పండి, నేను చెప్పేది నమ్మద్దు. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఇమాం సార్ని మీరే అడిగి చూడండి. ఏ బిల్డింగ్ ని పగలగొట్టాలి అన్న విషయం కోర్టు నియంత్రణలో ఉంటుంది కదా. మీరు నోటీస్ కనుక చూసినట్లయితే గవర్నమెంట్ లోని కోర్టు తీర్పు ఎలా ఉందంటే, చెన్నైలో ప్రభుత్వ బిల్డింగులు ఎక్కడెక్కడ కడుతున్నారో అదేంటంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వాటిని నిర్మిస్తున్నారో అవన్నీ కోల్చండి అని.
అయితే ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉందంటే, ఇటువంటి నిర్మాణాలు అంటే అది గుడైనా, మసీదైనా, చర్చ్ అయినా కూడా అన్నిటినీ పడగొట్టండి అని. సార్, ఇప్పుడు నేను కోర్టు ఆర్డర్స్ గురించి ఏమీ మాట్లాడలేదు. నేను గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ గురించే మాట్లాడుతున్నాను. ఆ విషయాలు అసలు కోర్టులో మాట్లాడనే లేదు. మీరు 600 సంవత్సరాలుగా ఉన్న ఆ మసీదుని, శ్మశానాన్ని కూడా నాశనం చేసేశారు. అంతేకాకుండా ప్రతిసారి ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళందరూ కలిసి ఇండియాలో ఉన్న వేల కొలది ఉన్న మసీదులన్నింటినీ ఖచ్చితంగా మేము కూల్చేస్తామని చెప్తున్నారు. ఓపెన్ గా చెప్తున్నారండి. మీరే కదా ఓపెన్ గా పార్లమెంట్ లో బాబ్రీ మస్జిద్ ఆ, జిందాబాద్ అని ఖచ్చితంగా అన్నారు. నేను ఇప్పుడు చెప్తాను, జిందాబాద్ బాబ్రీ మసీద్ అని. దీంట్లో తప్పే ఉందండి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి. ఈ విషయం ఇండియా పార్లమెంట్ లో చెప్పకపోతే ఇంకెక్కడ చెప్తాను నేను? మోడీజీ జిందాబాద్ అని చెప్తున్నప్పుడు బాబ్రీ మసీద్ జిందాబాద్ అని చెప్పకూడదా? చెప్పండి. నేనేం పాపం చేయడం లేదు కదా. నేను చెప్పేది ఏమిటంటే, ఇస్లాం మతం కోసం ఒక చోట మసీదు కడుతున్నారు అంటే ఈ ప్రపంచం బ్రతుకున్నంతకాలం మసీదు కూడా ఉండాలి, కానీ మీరు దాన్ని కూల్చేశారు. నేను చెప్పేది ఏమిటంటే, అది ఎప్పటికీ మసీదులాగానే ఉంటుంది అని. నేను ఎప్పుడు ప్రొవొకేషన్ చేశాను. అంతేకాకుండా బాబ్రీ మసీద్ అన్నప్పుడు ఇది ఒక కేస్ స్టడీ. ఇలా అంతా ఒక మసీదుని ఆక్రమించుకోవడానికి చేసిన కేస్ స్టడీ. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక మసీదుని కోల్పోయాం. ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ వల్ల మనం మసూదుని కోల్పోయాం. సుప్రీంకోర్టుకి వెళ్లి బీజేపీ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము దాని మీద చెయ్యి పెట్టము అని చెప్పారు. కానీ మసీదుని కూల్చేశారు. సుప్రీంకోర్టు ఇప్పటిదాకా కంటెంప్ట్ పిటిషన్ చెప్పలేదు. అంతేకాకుండా క్రిమినల్ కోర్టులో అక్కడ ఎవడో కూడా కన్విక్ట్ కాలేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎవ్వరూ కన్విక్ట్ కాలేదు. అంతేకాకుండా పార్లమెంటులో ఏక్నాథ్ షిండే అనే పార్టీ లీడర్ నరసింహారావుని మెచ్చుకున్నారు. అది ఎందుకంటే బాబ్రీ మసీదుని కూల్చేస్తున్నప్పుడు నరసింహారావు ఏం చెప్పారంటే, నేను పూజ చేస్తున్నాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారు. ఈ మాట ఆయనే చెప్పారు, నేను చెప్పడం లేదు. ఇదంతా ఏమిటో మీరే చెప్పండి. అంటే అదంతా సుప్రీంకోర్టు యొక్క తీర్పు కదా, దాని గురించి మీరేం చెప్పారంటే బాబ్రీ మసీదును పగలగొట్టాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అంటే మొత్తం తీర్పును కనుక మీరు పరిశీలించినట్టయితే, తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అంటే గుడిని కూల్చేసి మసీదు కట్టలేదు. సుప్రీంకోర్టు ఏఎస్ఐ వాళ్ళ యొక్క సర్వే రిపోర్ట్ని విసిరేశారు. సుప్రీంకోర్టు తీర్పుని మేమెందుకు తప్పు అని చెప్తున్నాము అంటే, ఎందుకంటే సుప్రీంకోర్టు ఫెయిత్ని ఆధారంగా చేసుకుని తీర్పిచ్చింది. ఫెయిత్ వల్లే తీర్పిచ్చింది. ఒకవేళ ఫెయిత్ని ఆధారం చేసుకుని మీరు తీర్పిచ్చినట్టయితే దానికి ఒక లిమిట్ అంటూ లేకుండా ఓవైసీ పోతుంది. సార్, అదంతా ముగిసింది కదా. అదే తీర్పు అది వచ్చింది. అదేంటంటే, అక్కడ ఒక బ్రహ్మాండమైన రామమందిరం కట్టారు. లక్షల మంది ప్రజలు అక్కడికి వెళ్తూనే ఉన్నారు. ఇదే మాటని మీరు ఆ యూదులతో వెళ్ళి చెప్పారనుకోండి, హిట్లర్ 7 లక్షల మంది యూదుల్ని గ్యాస్ ఛాంబర్లో పెట్టి తగలబెట్టేశాడు. 1930లో జరిగిన కథ గురించి 2024 వరకు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ బాబ్రీ మసీద్ విషయంలో జరిగిన దాన్ని నేను చచ్చే వరకు చెప్పాలని నా కొడుకు కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఏ విధంగా మసీదు కూల్చబడిందో, ఏ కారణం చేత మరో మసీదుని మనం కోల్పోకూడదు. డిసెంబర్ 6వ తారీఖు మన దేశం గర్వించదగ్గ రోజా? చెప్పండి మీరు, చెప్పండి. ఒకవేళ డిసెంబర్ 6 కాకపోతే సుప్రీంకోర్టు కానీ జడ్జిమెంట్ ఏమైంది? పార్లమెంటులో జనవరి 22 ఎంతో మంచి రోజని తీర్పిచ్చారు. రామమందిరం అదే కట్టారు. నేను చెప్తున్నాను, మీరు చెప్పింది అదే. డిసెంబర్ 17, 1992లో పార్లమెంట్ వాళ్ళు బాబ్రీ మసీద్ యొక్క డెమాలిషన్ ని కండెమ్ చేశారు. అంతేకాకుండా రెజల్యూషన్ లో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగల్ని కోర్టు కండెమ్ చేసేసింది. అంతేకాకుండా దాన్ని బ్లాక్ డే అని కూడా చెప్పారు. ఇప్పుడు మీరు పార్లమెంట్ రెజల్యూషన్ కి వ్యతిరేకంగా మరో రెజల్యూషన్ తీసుకొచ్చినా, నేను కూడా ఇదే పార్లమెంట్ లో యాజ్ ఎన్ ఇండియన్, ప్రౌడ్ ఇండియన్, నేను చెప్పేది ఏమిటంటే, పీఓకే మా సొంతం, పీఓకే మాది కాదని రేపే మీరు రెజల్యూషన్ తీసుకురాగలరా? మీరు ఏ ప్రెసిడెంట్ క్రియేట్ చేస్తున్నారు? ఇదంతా చాలా తప్పైన పని కదండి, చాలా పెద్ద తప్పు. ఈ జ్ఞాన్వాపి మస్జిద్ విషయంలో తీర్పు ఏ విధంగా వచ్చిందంటే, అక్కడ బేస్మెంట్లో పూజలు జరుగుతున్నాయని, అయితే 1993లో అవి ఆపేశారు, మళ్ళీ కంటిన్యూ చేయండి అని ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒక క్రోనాలజీని అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోవడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1949లో డిసెంబర్ 29, 30లో బాబ్రీ మసీదులో శిలాలు పెట్టారు, నెంబర్ 1. తర్వాత నాయర్ సార్ దాన్ని లాక్ చేసేశారు. నెంబర్ 2, నాయర్ సార్ ఆ తర్వాత జనసంఘ్ యొక్క ఎంపీ అయిపోయారు. ఆ తర్వాత డిసెంబర్ 6ని కూల్చేశారు. కూల్చిన వాళ్ళకి ఆ స్థలాన్ని మీరు ఇచ్చేశారు. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఇప్పుడు వ్యాస్ ఫ్యామిలీ ఏం చెప్తున్నారు అంటే, మీ దగ్గర 1530 యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే, 500 సంవత్సరాలుగా బాబ్రీ మసీదులు నమాజులు జరుగుతున్నాయి. నెంబర్ 1. వ్యాస్ ఫ్యామిలీ ఏం చెప్తున్నారంటే, 93లో ములాయం సింగ్ యొక్క ప్రభుత్వం రీజన్ ఏమీ లేకుండానే దాన్ని మూసివేశారు. నేను చెప్పేది ఏమిటంటే, మా మసీదుని కూడా మీరు మూసివేసిస్తారు కదా. ఇప్పుడు కోర్టులో ఏం చెప్తున్నారు? పూజని అలౌ చేయండి అంటున్నారు. మరి మా నమాజుని ఎందుకు అలౌ చేయడం లేదు మీరు? ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకోండి. ఒకసారి మసీదుని కోల్పోయాం, మళ్ళీ ఇంకో మసీదుని కోల్పోలేము. ఈ విషయాల్ని మీరు అర్థం చేసుకుని తీరాలి.
ఇన్ని దెబ్బలు తిన్నందువల్ల మేము కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కదా. అంటే దాని విషయంలో యువకుల్ని రెచ్చగొట్టడం లేదు, నేను చెప్పేది నిజం. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండి. నేను చెప్పినవన్నీ కూడా ఫ్యాక్ట్స్ మాత్రమే. సరే సార్, ఇప్పుడు మీరు జ్ఞాన్వాపి గురించి మాట్లాడుతున్నారు. మధురాలో వెళ్ళి చూడండి అక్కడ ఏం జరుగుతుందో అని. 1965లో ముస్లింస్ హిందువులు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. ముస్లింస్ 8 ఏకర్ల స్థలాన్ని ఇచ్చేశారు. ఇక హిందువుల తరపున అగ్రిమెంట్ మీద ఎవరు సంతకం చేశారు చెప్పండి? పండిట్ మదన్ మోహన్ మాల్వియా. పండిట్ మదన్ మోహన్ మాల్వియా కన్నా మోడీ పెద్ద హిందువా? కాదే. దాని మీద ఆయన సంతకం చేశారు. ఇప్పుడు 2023లో ఆ స్థలం అమ్మడానికి గానీ కొనడానికి గానీ ఎలాంటి హక్కు లేదు అని చెప్తున్నారు. మరి ఈ దేశంలో పాత గాయాల్ని ఎవరు తిరిగి తోడతారు? 2 మతాల వాళ్ళు గొడవలు పడేలాగా ఎవరండి వాళ్ళని రెచ్చగొట్టేది చెప్పండి? విశ్వంత్ పరిషత్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ స్టేట్మెంట్ నేను చదివాను. అదేంటంటే ముస్లింలందరికీ నేను దండం పెట్టి చెప్తున్నాను, ఇప్పుడు అయోధ్య తర్వాత మధుర, కాశీ ఇచ్చేయండి, మేం ఏ విధమైన క్లెయిమ్ చెయ్యమన్నారు. ఇదంతా వట్టిదేనండి, ఇదంతా పచ్చి అబద్ధం అంతే. వాళ్ళు ఎందుకు ఇస్తారండి మనకి? మసూదు ఏమన్నా మా తండ్రి గారి సొత్తా లేదా మా అమ్మగారి సొత్తా? మసీదు అలాగ సొంతం. మసూదు కంటే కొన్ని పేపర్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో అలా జరిగిందంటే మీరు ఎంతకాలం దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పుష్పమిత్ర సంఘ దగ్గర నుంచి ఎవరా నిధి తీసుకునిస్తారు? పుష్పమిత్ర సంఘ కొన్ని బౌద్ధ మతాల స్తూపాలని పగలగొట్టేశారు. అందుకు నీతి ఏంటంటే అని అడగండి. మీరు మొఘల్ రాజుల గురించి మాట్లాడుతున్నారు, పుష్పమిత్ర సంఘం ఏం చేయాలి? ఆయన గురించి ఎవరు మాట్లాడరేంటి? మన దేశంలో మొఘల్స్ ఉండేటప్పుడు, పుష్పమిత్ర సంఘ లాంటి వాళ్ళు ఉండేటప్పుడు మన మధ్య ప్రజాస్వామ్యం ఉందా? రాజుల కాలంలో రైట్ ఈక్వాలిటీ అంటూ ఉందా? లేదే. మా దగ్గర ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటూ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారమే మనం అన్ని పనులు చేయాలి. ఆ అగ్రిమెంట్లో మదన్ మోహన్ మాల్వియా సంతకం చేశారు అన్నది నిజం. ఇప్పుడు మీరు దాన్ని మీరెవరు ఒప్పుకోండి? అది బాబ్రీ మస్జిద్ జిందాబాద్ అన్నారు. అందువల్ల ఏమన్నారంటే ఈయన బాబర్ కొడుకు అని అన్నారు. లేదు, ఇలా చూడండి, నేను దీని గురించి చెప్తున్నాను. నేను ఇంతసేపు మాట్లాడింది అదే. కావాలంటే నా యొక్క డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి, నరేంద్ర మోడీ డిఎన్ఏ కూడా టెస్ట్ చేసుకోండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళది కూడా చేయండి. ఎవరు ఆర్యులు, ఎవరు ఈ దేశానికి సంబంధించిన వారో అన్నది తెలిసిపోతుంది. నేనేమైనా బాబర్ యొక్క స్పోక్ పర్సన్నా? అలా అయితే నరేంద్ర మోడీ, బీజేపీ, నాథురామ్ ఇద్దరు స్పోక్ పర్సన్లా? ఒకవేళ నేను బాబర్ స్పోక్ పర్సన్ అయితే మీరు వాళ్ళ స్పోక్ పర్సన్ అయిపోండి, నాథురామ్ గాడ్స్ యొక్క స్పోక్ పర్సన్గా మారిపోండి. ఆ మాటకొస్తే నాకు బాబర్కి ఏమిటండి సంబంధం? ఔరంగజేబ్కి నాకు ఏమాత్రం సంబంధం ఉందండి? జినాతో నాకేం సంబంధం ఉంది? సంబంధం లేదంటున్నారు. ఒకవేళ సంబంధం ఉండుంటే మీ అన్న అక్బరుద్దీన్ సార్ ఔరంగజేబ్ సమాధి వద్దకు వెళ్లి అక్కడ పువ్వులు పెట్టారు. అప్పుడు వాళ్ళిద్దరికి ఏ సంబంధం లేదంటారా? సార్, నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేయండి. అక్కడ అల్లా యొక్క ఒక భక్తుడి సమాధి ఉంది. మేబీ బుర్హానుద్దీన్ హరీబ్ జర్జరీ భక్త్ రహీంతుల్లా. అందుకే అక్కడికి వెళ్లారు. మీడియా వాళ్ళు అక్కడికి వస్తున్నారని తెలిసి వాళ్ళక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. అది ఒక ఏఎస్ఐ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. కావాలంటే తీసేసుకోండి, దాన్ని ఎందుకు పెద్ద సమస్యగా క్రియేట్ చేస్తున్నారు మీరు? పాతియా చేశారు, అంతగాని ఇంకేం చేశారు? ఇప్పుడొచ్చి అయ్యో వాళ్ళు ఏదో చేసేశారు. మోడీజీ, బాదుర్షా, జఫ్రీ శ్మశానానికి వెళ్ళడం కరెక్టా? మీరే చెప్పండి. దేవేందర్ ఫడ్నవీస్ ఏమన్నారంటే మహారాష్ట్రలో ఔరంగజేబ్కు పిల్లలు పుట్టారని, ఎవరి నిర్ణయం వల్ల వీళ్లు పుట్టారో తెలీదని అన్నారు. దీనివల్ల అందరిలోనూ ఒక టెన్షన్ కలిగింది. ఇందులో సమస్య ఏమిటంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఒక బ్రాహ్మణ్. ఆయన దాన్ని చూపించుకోవాలని ఆలోచిస్తాడు, అందరూ అతన్ని అనుసరించాలి అని చూస్తాడు. అందరి సమస్య అదే. మోడీ తర్వాత ఆయనే ప్రైమ్ మినిస్టర్ కావాలని ఎన్నో కలలు కంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లాంగ్వేజ్ని ప్రయోగించి తీరాలి. మాటిమాటికి శివాజీ అని మాట్లాడుతూ ఉన్నాడు. శివాజీ ఆగ్రా ఫోర్ట్ నుంచి పారిపోతున్నప్పుడు ముస్లిం కూడానే పారిపోయాడు. శివాజీ యొక్క ఆ ఫిరంగి యొక్క జనరల్ ఒక ముస్లిం. శివాజీతో పాటు చాలామంది ముస్లిమాన్లు ఉన్నారు. కత్తితో ఒక అతన్ని పొడిచాడు, అతను కూడా ముస్లిమే. అవును, అది నిజమే. యువర్ అబ్సల్యూట్లీ రైట్, చాలా కరెక్ట్గా చెప్పారు. కానీ రజత్ సార్, ఒకే ఒక్క నిమిషం, తర్వాత చెప్పట్లు కొట్టితే ముందు వినండి. శివాజీ అఫ్జల్ ఖాన్ని కత్తితో పొడుస్తున్నప్పుడు శివాజీ వెనకాతల కత్తితో నిలబడి కాపాడింది ఒక ముస్లిమే. ఈ విషయాలను చెప్పరా మీరు ఒకవేళ ఇలా సెలెక్ట్ చేసుకుని మరీ చెప్పారంటే నాకు కూడా కొంచెం కొద్దిగా హిస్టరీ అంటే తెలుసండి. శివాజీ వెనకాతల నిలబడింది ఒక ముసల్మానేనండి. సరే, శివాజీ ఇంతకీ ఏం చేశారు? అఫ్జల్ ఖాన్ని చంపేసిన తర్వాత ఇస్లామిక్ ధర్మం ప్రకారం ఆయనకి సమాధి కట్టండి అని చెప్పారు. అది శివాజీ యొక్క గొప్ప మనసు అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరి యొక్క మనస్తత్వం ఏంటో చూడండి. సమాధులన్నింటినీ నాశనం చేసేస్తున్నారు. దీని పేరు గొప్ప మనసు అంటారా? నేను చెప్తున్నది ఎప్పుడు కూడా శివాజీ వెనుక ముస్లింలు కాపు కాస్తూ ఉంటారని. అలాగే ఓవేసి ఉంటారుగా.
అలా యుద్ధం ముగుస్తుంది కదా. నేను ఇలా చూడండి, ముందు నేను చెప్పేది వినండి. సముద్రం యొక్క 2 తీరాలు ఎప్పటికీ ఒకటి కాలేవు. ఆ విషయాన్ని మాత్రం మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి చాలు. నేను ఎవరి వెనకతలు నిలబడడం కోసమని నేను పుట్టలేదు. నా దేశ ప్రధానమంత్రి నా దేశ ప్రజల కోసమే నిలబడాలి. పేద ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ కోసం కూడా నిలబడాలి. వాళ్ళ యొక్క ఆర్తనాదాలని వారు వినాలి. వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళని కూడా సొంత మనుషుల్లా చూసుకోవాలి. ప్రధానమంత్రి దగ్గర నుంచి నేను ఎదురు చూసేది ఇదే, అంతకుమించి మరేమీ లేదు. చివరి రౌండ్లో ఏమన్నా అడుగుతారా? ఓవైసీ సార్, నేనేం అడగాలనుకుంటున్నానంటే, మీరెప్పుడూ హిజాబ్ వేసిన ఒక అమ్మాయిని మన దేశానికి ప్రథమ మంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. అది ఎందుకని తెలుసుకోవచ్చా? ఇప్పుడు చెప్తున్నారు కదా, హిజాబ్ వేసుకుంటే మెదడుని మూసేసుకోమని చెప్తున్నారు. ముసుగు మెదడుకి కాదు. హిజాబ్ వేసుకున్న అమ్మాయిలందరూ బ్యాక్వర్డ్, అప్రెస్డ్లని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్లే వాళ్ళ మెదడుని మూసిపెట్టుకుని ఉన్నారు. ఒకవేళ నిజంగా ఇలా జరుగుతుంది అంటే, ఏమన్ యొక్క ఒక ముస్లిం అమ్మాయి హిజాబ్ వేసుకుని వెళ్లి నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. మెదడు పనిచేయకుండానే వాళ్ళు నోబెల్ ప్రైజ్ తీసుకున్నారంటారా? సమాజంలో బాగా బలహీనంగా ఉన్న ముఖ్యంగా ముస్లిం ఆడవాళ్ళు మేల్కోవాలి. మీలో ఎవరైనా ఎప్పుడైనా మా ఊరికి వచ్చారంటే అక్కడ హిజాబ్ ధరించి హెల్మెట్ వేసుకుని బుల్లెట్ మోటార్ సైకిల్ నడుపుతున్నారు. బుర్కా వేసుకుని మరీ నడుపుతున్నారు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. బుల్లెట్ ఎలా నడుపుతున్నారా అని. వాళ్ళు నన్ను చూసి మీకేంటి ప్రాబ్లం అని అడుగుతున్నారు. నాకే ప్రాబ్లం లేదు, చాలా సంతోషంగా దీని ఉంది. గురించి యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారంటే, బుర్కాలు వేసుకున్న ఏ అమ్మాయిల్ని మీరు ఖైదు చేశారో దానిని లేదు లేదు, బ్రేక్ చేస్తాను చూడండి, అన్నారు. వాళ్ళని మేము ఖైదు చేయడం అంటూ ఏం చేయలేదు. ఎవరిని ఖైదు చేయలేదు. బీజేపీ యొక్క ముస్లిం మీటింగ్ జరుగుతున్నప్పుడు మీరు 200-300 మంది బుర్కా వేసిన అమ్మాయిలు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. అదేలాగా ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఇదంతా ఊరికే చూపించుకోవడం కోసమే. ఇలా చూడండి, వీళ్ళంతా మాతో పాటు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం అన్నది దేశానికి చూపించడం కోసం కాదు, వాళ్ళని గల్ఫ్ రాజులకు చూపించడం కోసమే. ఇక్కడ కూడా ముస్లింస్ ఉన్నారు చూడండి, అమెరికాకు చూపించడం కోసమే. మీకు ముస్లింస్ అంటే ఇంత అభిమానం ఉంటే వాళ్ళని ఎంపీలుగా చేయొచ్చు కదా. వాళ్ళకు ఒక టికెట్ ఇవ్వండి, ఒక ఎంపీని చేయండి, ఒక మినిస్టర్ని చేయండి. అవేం చేయడం లేదు మీరు. ఆయన ఏమన్నారంటే, మేం మహిళలకు మర్యాద ఇస్తాం, వారిని ఎంతో ప్రోత్సహించాలి, ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం అని అన్నారు. వాళ్ళని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చూడాలి అన్నారు. మీరు మనుషుల్ని షూట్ చేస్తున్నారు, బుల్డోజర్లని పెట్టి ఇళ్లని కూల్చేస్తున్నారు, ఆడవాళ్ళ పేర్లను ఉపయోగించుకుని అలహాబాదులో భర్తలకు నోటీస్ ఇచ్చి ఇల్లు కూల్చేస్తున్నారు. మీరు ఇలా చేస్తూ ఉంటే మేము ఎలా మిమ్మల్ని నమ్ముతామో చెప్పండి. ఎలా నమ్మమంటారు? सितमगर तुझसे उम्मीदें वफा होगी जिन्हें होगी, हमें तो देखना यह है कि तू जालिम कहां तक है. ఓవైసీ సార్, మిమ్మల్ని ఎన్నో పలు రకాల ప్రశ్నలు అడిగా, వాటికి సమాధానాలు మీరు ఎంతో వివరంగా ఇచ్చారు. ఏ విషయంలో కూడా మీరస్సలు తొందరపడలేదు. ఒక విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఆప్కి అదాలత్లో ఈరోజు మన జడ్జ్ కుంకుమ్ చడ్డా గారి తీర్పు ఎలా ఉంటుందో మనం వేచి చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్లో బ్యారిస్టర్ అససుద్దీన్ ఓవైసీ గారితో వారి రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైందో అడిగాం, ఆయన రాజకీయం గురించి అడిగాం, ఆయన ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకున్నాం, ఆయన ప్రసంగాల గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆప్కి అదాలత్లో మన జడ్జి గారైన హిందుస్థాన్ టైమ్స్ యొక్క సీనియర్ జర్నలిస్ట్ కుంకుమ్ చడ్డా తీర్పేమిటో విందాం. ఓవైసీ సార్, మీ కమ్యూనిటీకి మీరే పెద్ద గొంతు. ఆయన మాట్లాడేటప్పుడు అందరూ శ్రద్ధగా వింటారు. ఎవ్రీవన్ లిసన్స్ వెన్ ఓవైసీజీ స్పీక్స్. ఈయన మాటల్లో నిజముంది. అది ఆయన మాటల్లో అగ్రెషన్, అందులో ఒక ఫైరీ ఎలిమెంటెడ్. ఇదే ఆయన పర్సనాలిటీ. సో అగ్రెషన్ని ఆయన దగ్గర నుంచి మనం సపరేట్ చేయలేము. ఇట్ ఈస్ లైక్ సెగ్రిగేటింగ్ ఫైర్ ఫ్రమ్ వుడ్ ఆర్ టేకింగ్ అవే ద ట్రీస్ ఫ్రమ్ ద ఫారెస్ట్, సో టు స్పీక్. రజత్ శర్మ, హీఈస్ వెరీ షార్ప్, హీఈస్ ఆఫ్ ద కొలిక్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన ధైర్యవంతుడు. అందుకునే ఈ రోజు జరిగిన డిబేట్ లేదంటే గొడవని చెప్పచ్చు. ఇది ఒక లెవెల్ ప్లే ఫీలింగ్ లా ఉంది. అండ్ ఇట్ వాస్ ఎట్ ద సేమ్ లెవెల్. సో తిరిగి ఇవ్వడం కష్టమే. బట్ ఓవైసీ సార్ అన్ని ప్రశ్నలకి, అన్ని విషయాలకి స్ట్రైట్ ఫార్వర్డ్ గా సమాధానం చెప్పారు. అందుకునే ఈ కోర్ట్ ఒకే ఒక అడ్వైస్ ఇస్తుంది. అందుకునే ఆయన స్పీచ్లో కొంచెం ఓర్పుంటే బావుంటుంది. మిమ్మల్ని కేసు నుంచి విడుదల చేస్తున్నాను. అససుద్దీన్ ఓవైసీ సార్ ఇదే విధంగా
ప్రజలకు సేవలు చేస్తూ ఉండాలి అని, ఇంకా పబ్లిక్ లైఫ్లో ఎదురవుతున్న ఎన్నో సమస్యలకు ఆయన ఒక మార్గం చూపాలి, ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి. ఈ కార్యక్రమం ఈ రోజుతో ముగిస్తున్నా. తరువాత వారం ఇంకొక అతిథితో మీతో నేను కలుసుకుంటాను. అంతవరకు వందనాలు, నమస్కారం.